క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సాహస వనిత తేబేసు స్త్రీ. సాహస వనిత తేబేసు స్త్రీ. ఈమె బైబిల్లో ఎక్కడుందో ఎవరికైనా మీలో అవగాహన ఉందా? తేబేసు స్త్రీ గురించి బైబిల్లో ఎక్కడుందో ఎవరికైనా మీలో అవగాహన ఉందా? ఎనీబడి అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అనేది వచ్చే ఆదివారం ఏంటి తెలుసా? అంశం అబుక్కిటియమ్మా. తమ్ముడు తుమ్మాడో యెహోవా కల్పిత పాత్ర అంటూ అది వచ్చింది టైటిల్. నిజమంటే నాకు అనిపిస్తుంటుంది క్వైట్. ఒక చిన్న ముక్క తీసుకొని చూసావా అంటూ వక్రీకరించడం బాగా అలవాటైపోయింది. ఎవడో ఒకడు కోస్తాడు, వాడి పిల్లలు కూడా అదే నిజమని కోస్తూ ఉంటాయి. అందుకే టైటిల్ అది పెట్టిన, తమ్ముడు తుమ్మాడో హచ్ యెహోవా కల్పిత పాత్ర అంటూ అని వచ్చే ఆదివారం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున మాట్లాడుతున్నాను తేబేసు స్త్రీ. తేబేసు అనేది ఒక పట్టణం పేరు. ఇది షెకెము బైబిల్లో రాయబడ్డ మహాపట్టణాలలో ఒకటైన షెకెముకి ఇంచుమించుగా 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది ఈ పట్టణం. ఈ పట్టణంలోని ఒక సందర్భంలో స్త్రీలు, పురుషులు, పట్టణ యజమానులు, ఆల్మోస్ట్ ఆ పట్టణ ప్రజలంతా ఆ పట్టణంలో విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఒక గోపురం దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు వాళ్ళు అక్కడికి వచ్చి బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు అన్నది మనకు తెలియాలంటే వాటికి కారణమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడి పేరు అబీమెలెకు. ఈయన ఒక విశ్వాసి, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండి దేవుని పిల్లలను తన పిల్లలుగా పరిపాలన గావిస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు, లేకపోతే ప్రధానకుడు, ఇలాంటి వాటికి అర్హత పొందిన వ్యక్తి కుమారుడు. ఆ తండ్రి పేరు గిద్యోను. గిద్యోనుకి 70 మంది పిల్లలు ఉన్నారు. ఈ షెకెము ప్రాంతంలో ఒక ఉపపత్ని ఉన్నది. ఆమెకు పుట్టినటువంటి వ్యక్తే ఈ అబీమెలెకు. తండ్రిలో ఉన్నటువంటి గుణగణాలు ఈ బిడ్డలోకి ఎంత మాత్రం రాలేదు. తండ్రిలో ఉన్నటువంటి గుణగణాలు ఈ బిడ్డలోకి ఎంత మాత్రం రాలేదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాలలో ఒక స్త్రీ ఏమాత్రం ఎన్నికలేనిది. ఇరువురికి మధ్య అలా నడుస్తూ ఉంటుంది దైవ ప్రణాళిక. అయితే అబీమెలెకు హృదిలో ఒక దరిద్రం పుట్టుకొచ్చింది. అదేంటంటే షెకెము ప్రాంతంలో ఉన్న మనం మా తండ్రి గారికి పుట్టినటువంటి వారు 70 మంది ఉన్నారు కదా, వారి కాడికి వెళ్ళి ప్రతిదాన్ని కూడా మనం అడగవలసి వస్తుంది. వాళ్ళ కిందే మనం ఉండవలసి వస్తుంది. ఇంతమంది వెళ్ళి వాళ్ళ కాడికి వెళ్ళాలా? వాళ్ళందరం తీసేసి మనలోనే మనమే ఒకటిగా ఉంటే సరిపోదా అని ఆలోచింపజేశాడు. అప్పటికే వాళ్ళ ఆలోచన అది ఒక రకంగా ఉంది కాబట్టి దానికి వాళ్ళు అగ్రీ అయ్యారు. అబీమెలెకు కత్తి తీయటం ప్రారంభించాడు. ఒక్క బండ మీద 69 మందిని ఊసకోత కోసాడు. ఒక్క బండ మీదే చుట్టుముట్టి పట్టి 60 మందిని పీకలు కట్ చేసుకుంటూ వచ్చాడు.
ఒక ఆయన తప్పించుకున్నాడు, పేరు యోతాము. అప్పుడు అతను శాపం పెట్టాడు. ఆ శాపాన్ని లెక్క చేయకుండా అనేక ప్రాంతాలలో కూలగొడుతూ వాడి కర్మగాలి ఈ తేబేసు పట్టణానికి వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారయ్యా అంటే సామాన్యులు ఉన్నారు. ఆ సామాన్యుల్లో ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు కానీ ఊరు కానీ తన యొక్క పోస్టల్ అడ్రస్ మ్యాగజైన్ ఎవరికి తెలిసి ఉండేదే కాదు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 51వ వచనము. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోత్రం శిఖరమున మీదికి ఎక్కిరి. అబీమెలెకు అన్ని ప్రాంతాలను చుట్టుముట్టి కొల్లగొట్టి విజయం సాధిస్తూ అన్నదమ్ములు సైతం ఓసకోత కోస్తే తప్పించుకున్న తమ్ముడు యోతాము దేవుని బిడ్డ గనక ప్రార్థన చేసి శాపం పెడితే పట్టించుకోకుండా మాటే కదా అనుకున్నాడు. శాపం అంటే మాటే కదా అనుకొని లెక్క చేయకుండా కేవలం శకెమునకు 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ తేబేసు పట్టణాన్ని కూడా ముట్టడించినప్పుడు దాంట్లో ఉన్న వారందరూ దాచుకునేంత గొప్పగా ఉన్నటువంటి ప్రార్థనా గోపురం కాడికి వెళ్ళి ఆ శిఖరాన్ని దాచుకున్నారు అని ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే ప్రార్థనా గోపురానికి ఎవరు వస్తారు, ప్రార్థన చర్చికి ఎవరు వస్తారు? చర్చి పిల్లలే వస్తారు, దేవుని గుర్తిరిగిన వారే వస్తారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది చర్చిలకు వచ్చారంటే అర్థం ఏంటి? దేవుని కృపని, కాపుదలని, భరోసాని కోరుకుంటున్నారు అని అర్థం. అది అర్థమైన దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32లో 2వ లైన్ ఈ మాట ఉంటుంది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు దేవుణ్ణి ఎరుగువారు. దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని యొక్క గుణగణాలని ఆయన మూమెంట్ ఎప్పుడు ఎలా తీసుకుంటాడో గ్రహించి దాన్ని వక్రీకరించకుండా వ్యక్తపరచటమే దేవుణ్ణి ఎరగటం. అది దేవుని ఎరుగువారు అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫాలోవర్స్ కంప్లీట్గా. ఇంతకీ గొప్ప కార్యాలు అన్నారు అక్కడ. గొప్ప కార్యాలంటే బయట లోకములో అయితే చేతిలోంచి విభూది వస్తుంది, గొంతులో నుంచి లింగం వస్తుంది, ఇంకా ఏదైనా సరే చేయొచ్చు. అది హిప్నాటిజం. ఇప్పుడు క్రైస్తవులు కూడా హిప్నాటిజం చేస్తారా? ఎందుకు చేయరు మరి? అన్నీ ఇదే నడిచేది లోకంలో. గొప్ప కార్యాలు అనగానే మనము కూడా అప్పుడప్పుడు పెడుతుంటాం కదా, ఏమని? గొప్పగా జరిగినటువంటి దైవ సభలు మహిమకరంగా ఘనముగా గొప్పగా పెడుతుంటాం. అసలు నేను ఎప్పుడు చెబుతుంటా, అర్థం తెలియకుండా నువ్వు ఏది పెట్టినా అనవసరంగా త్రాసులో ఒక పేజీని వేసుకోవటమే. అవసరమా అంట. ఒకటి, మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ కంటెంట్ అనేది ఖచ్చితంగా దైవికంగా ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే వాక్యం టు వాక్యం అని ఆలోచించి తర్వాతే పెట్టాలి. లేవటం పాసిమొక్కలు అంటూ ఇట్టు పెట్టడం, దేవుడి కృప మీకు తోడుగా ఉండగాక పొంగే ఉండదు. మనం అనుకోవటం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటాడు మనిషి. అది ఇప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటుంటే అర్థం ఏంటి? దేవుని కృప తోడుగా ఉండడం అంటే అర్థం ఏంటి? పోనీ దైవ కృప అంటే అర్థం ఏంటి? దేవుని ఎరగడం అంటే ఏంటి? గొప్ప కార్యాలు అంటే ఏంటి? లోక సంబంధంగానే మలుస్తాడు. గొప్ప కార్యం అనగానే అదే. ఇంకా నలుగురు కనబడితే అసలు పొలముంటు తిరణాల్లో ఒకడు మనం బయలుదేరి జనమంతా తనకాలు వెళ్ళాడు, కానీ ఓట్లు వల్ల అట్టుంటుంది. ఎడు కూడా జనాలు ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత గొప్ప కార్యం అంటే ఏంటి? సంఘములో దేవుని మాటల మీద వినే మనసు లేకపోవటం, దాని ద్వారా ఏర్పడే పరిణామాలు ఎదుర్కొనే విధానంలో
లోకానికి తెలిసినదే గొప్పది అని మలుస్తూ, లోకానికి తెలియనివి, కంటికి కనబడనివి, చెవికి వినబడేవి మాత్రమే గొప్ప కార్యాలు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గొప్ప కార్యాలు అంటే కంటితో చూసి క్యాప్చర్ చేసేవి కావు, చెవితో విని ఎస్టిమేట్ చేసేది. దాన్ని గొప్ప కార్యం అంటుంది బైబిల్. అందుకనే ప్రకటనలో మీరు ఎక్కడ చూసినా సంఘాలకు రాస్తున్నప్పుడు అంటున్న మాట, ఆత్మ చెప్పు సంగతులను కళ్ళు గలవాడు చూసునుగాక అనుందా? మరి కళ్ళు ఏమైనాయి? కళ్ళు కాకులెత్తికెళ్ళాయి. ఎందుకు రచాడు ఆ మాటని? సంగములతో ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు. మరి కళ్ళేమేని? కళ్ళేమేని? ఆత్మ చెప్పు సంగతులను చెవులతో వినాలి. అప్పుడే నీకు గొప్ప కార్యం అంటే ఏంటో అర్థమైంది. ఒక 20 కార్లు, ఓ పెద్ద స్టేజీ, మైకేల్ జాక్సన్ గారు డ్యాన్స్ చేస్తే 30 ఎకరాలు కావాలంట స్టేజీ. ఆయన బుక్ చేయాలంటే 6 నెలలు ముందే బుక్ చేయాలంట. ఆడేమేత నువ్వుకే ఏడాడ పట్టుకొని అరుతుడో ఎవరికి వారికి తెలియదు. అట్టుంటుంది మైకేల్ జాక్సన్ గారి డ్యాన్స్. ఆయన ప్రపంచం మొత్తం కూడా చుట్టూ తిరుగుతుంది. 56 సంవత్సరాలకే లోకం నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక కంటికి కనబడేవి గొప్ప కార్యాలు కాదు. ఆత్మచెప్పు సంగతులు సంఘములో అంటే నలుగురు కూడుకున్నది సంఘం అయితే, దేవుని మాట ఆత్మరూపిగా బయటికి రాబడుతున్నప్పుడు చెవి గలవాడు వినుగాక. నిజంగా నాకు చెవులుంటే నేను వినగలుగుతున్నప్పుడు గొప్ప కార్యం అంటే ఏంటో నాకు అర్థమైంది. 2 రూపాయలు 3 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చి 2 ముక్కలు 3 ముక్కలు కుక్క మాంసంతో భోజనం పెట్టి, పీనికి ఎక్కడున్న గద్దలు అక్కడే ఉంటుంది. సభ అయినా సరే మరొకటైనా సరే ఉండదా? కనుక ఎదుటివాడికి ఛాన్స్ అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక చెవిగలవాడు సంఘములో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు. నిజంగా నాకు చెవి ఉంటే, నిజంగా నాకు వినికిడి శక్తి ఉంటే, గ్రహించే మనసు ఉంటే అసలు గొప్ప కార్యం అంటే ఏంటో నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు గొప్ప కార్యం అన్న పోస్ట్ చేయలే, ఎప్పటికీ చేయను నేను. ఎందుకు లేదు? అక్కడ గొప్ప కార్యం లేదు. అక్కడ ఊహించుకోవటమే తెలుసా? ఊహల్లో ఉంటుంది మనం. ఊహల్లో ఉన్నాం కనుకనే వాటిని గొప్ప కార్యం అన్నాం మనం. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక బైబిల్ని ఎప్పుడు కూడా సునిశ్చిత దృష్టితో చూడాలి, మంచి మనసుతో ఆలోచించాలి, మంచి నెమ్మది గల ఉద్దేశంతో గ్రహించడానికి మనం పూనుకోవాలి. అప్పుడే అర్థమవుద్ది. కనుక ఎందుకు ఆ మాట అన్నాడయ్యా అంటే, దేవుని మాటలు మీద మనసు లేదు అని చెప్పేశాడు. అందుకనే ఆత్మ చెప్పు సంగతులను సంఘములో వాడు వినాలి అని ఎందుకు చెప్పాడంటే అదే. అందుకే కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఆ గోపురాన్ని చేరినప్పుడు అప్పటి వరకు రానటువంటి వారు కూడా ఆ గోపురానికి రావటం వలన దేవుడు నిజంగా కరిగిపోయాడండి. ఏళ్ళల్లో ఇప్పుడు నాకు ఉపయోగపడే బ్యాచ్ ఎవరు ఉన్నారు? బ్యాచ్ కనపడలా. పోనీ ప్యాచ్ అంటే అర్థం ఏంటి? మాస్కే. పోనీ అప్పుడప్పుడు ఏమన్నా కనపడుతుంది చూసామా? ఎతికాడు. స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, యజమానులు వచ్చారు. యజమానులు అంటే పట్టణాన్ని శాసిస్తున్నటువంటి వారు గొప్పోళ్ళు. అది గల్లీ లీడర్ల కానుంచి టౌన్షిప్ లీడర్ల వరకు అందరూ ఎంటైడ్ గోపురంలోకి వచ్చేసారు. ఎప్పుడు అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు అబీమెలెకు నుంచి కాపాడటానికి ఏళ్ళలో ఎవడు వీడు రోజు జిమ్కి వెళ్తాడు. వీడు పని చేస్తాడా? వీడికి బుర్ర తక్కువ, బాడీ ఎక్కువ. వీడొద్దు. జిమ్ములకి అలాగే ఉంటుంది. మరి బుర్ర తక్కువ కూడా తొలగాలి. పని ఎప్పుడు వాళ్ళు ఊరికి మేయటం చేయటం అంతే. ఒక్క వారం రోజులు మిస్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా సునీల్ గారికి వచ్చేస్తుంటారు. మళ్ళీ ఆడు చేశాడు పాపం కష్టపడి, 6 నెలలు కష్టపడి 6 ప్యాక్ చేశాడు, 2 సినిమాలు తీశాడు, 3వ సినిమాకి మళ్ళీ బొండమయ్యాడు. ఏంద్రా అంటే మన వల్ల కాదు నాయన అన్నాడు. అంతే. చూస్తున్నాడు దేవుడు. స్త్రీల్లో చూస్తున్నాడు, పురుషులు చూస్తున్నాడు, యజమానులు చూస్తున్నాడు. ఎంతటి తేబేసు నగరంలో ప్రతి వ్యక్తిని సునిశ్చిత దృష్టితో చూస్తున్నాడు. ఎవడైనా సరే నా పట్ల నన్ను ఎరిగిన వాడిగా ఉన్నాడా? ఎందుకంటే అబీమెలెకు నుంచి కాపాడటానికి వాడు కావాలి. అది ఇంతమంది ఉన్నా సరే దేవుడికి కాపాడేవాడు కావాలి. ఎతికాడు. ఎవరు కనపట్ల. మరి ఇప్పుడు పట్టణం రక్షణలోకి రావాలి. ఎందుకు? ఆ పట్టణాన్ని కాపాడుకోకపోతే
అంతే, దేవుడికి అవమానం వచ్చేది. పట్టణం కాపాడబడకపోతే దాంట్లో ఉన్న విశ్వాసుని మిగతా వాళ్ళు ఏమంటారు? మిగతా పట్టణాలు దేవుని ప్రేమను ఎరిగినటువంటి అతి గొప్ప కొద్ది పట్టణాలలో తేబేసు కూడా ఉంది కదా, అక్కడ దేవుని దృష్టి ఎందుకు లేదు అంటే ఒక్కడు కూడా విశ్వాసి లేడా అంటే దేవుడికి అవమానం ఉంటుంది. ఎదుగుతున్నాడు, ఎవరో కనపడరే అంటే ఈ బ్యాచ్ అంటే ఏ బ్యాచ్ అనుకుంటున్నారు మీరు? తెల్లారుజామున ప్రార్థనకి వెళ్ళే బ్యాచీలు 6 గంటలకల్లా వెళ్తే 7 గంటలకు వచ్చేస్తాయి. మళ్ళీ పలుగు పట్టుకొని పార పట్టుకొని గుంటతో ఊటకు పార ఎత్తిన వెళ్దాము పదండి అనుకుంటూ పాడేస్తారు. సో కాల్డ్ క్రిస్టియన్స్. వీళ్ళకి పని కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలి, పని కావాలి. అందుకే చాలామంది చూడండి 3 గంటల సినిమాకి వెళ్ళొచ్చా, ఫస్ట్ ఉంది అంటే 6 గంటల ప్రసంగం, సెకండ్ షో ప్రసంగం కూడా ఉంది 9 గంటల ప్రసంగం. అంటే పనులన్నీ ముగించుకొని హ్యాపీగా తినేసి ఆరగించి థమ్సప్ తాగి చిన్నగా స్ప్రే కొట్టుకొని 9 గంటలకల్లా వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని 2 కునుకులు వేసుకొని ఆడేదో వాక్కుంటాడు వచ్చేస్తాడు ఇటు. ఇది సెకండ్ టైం బ్యాచ్. అది అంటే టైం సెట్ చేసుకుంటారు. ఈ పని వెళ్తే 6 గంటలకు వస్తాం, 3 గంటలకు వస్తాం, 2ంటికి వస్తాం, 1 గంటకు వస్తాం, 11 గంటలకే వస్తాం. మనకి ఇప్పుడు పొద్దుపూట 10ంటికి పని ఉంది కాబట్టి 6ంటికే ప్రార్థన పోదాం. టైం. దీన్ని భక్తి అంటారు, పత్యాపారం అంటారు. అది ఇలాంటి వాడికి ఎప్పటికీ బైబిల్ రాదు. అసలు బైబిల్ రావడం చాలా కష్టం ఉంటుంది. అది బైబిల్ చెప్పడం అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆడ చెప్పడం కాదు. సారం, భావం మిస్ కాకుండా ఏం చెప్పాలనుకుంటుండో చెప్పుతూ ముందుకు సాగాలి. ఇక్కడ మొదలు పెడితే ఊరు మొత్తం తిరిగిపోతున్నాడు కరోనా వచ్చినట్టు. కంటెంట్ అక్కడే ఉండాలి, ఎటూ వెళ్ళకూడదు. చెప్పవలసింది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. దీనికి చాలా నిబద్ధత అవసరం, చాలా సెన్సిబుల్ వర్డ్. అది చూస్తూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. వాక్యం అంత గొప్పగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, గోపురం కాడికి వచ్చారు, వాడేమో కిందేమో తిరుగుతూ ఉన్నాడు. చూస్తే ఎవడో కనపట్ల. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని కొట్టి తేబేసి పట్టున కాపాడేది ఎవడో. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనము, కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇది అసలైన ప్రకటన. మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవడం లేదు అంటే అర్థం ఏంటి? నేనండి ఎంబీబీఎస్ చేశానండి, డాక్టర్ అవ్వాల్సిన వాడిని దేవుడు పట్టుకొని లాగితే వచ్చి పాస్టర్ అయ్యా అంటాడు. ఆడుంటేనే నయం అయ్యేది, ఒకరితో చంపితే మంచి డాక్టర్ అయ్యేవాడు. ఈడు అందరం చంపేస్తాడు నీకు వీడు కదా. ఇలాంటివి ఎన్నో ఉంటుంటాయి, ఇలాంటివి ఎన్నో మనకి ఎదురు పడుతుంటవి. మమ్మును గూర్చి మేము ప్రకటించుకోవడం లేదు. మేమేంటో మా స్థితి ఏంటో మీకు అవసరం లేదు కదా. మీకు కావాల్సింది మీరు వస్తున్నది దేవుని మాట వినటానికి కదా. కానీ పాస్టర్ గారు ఆయన గురించి చెప్పుకుంది అసలు ముగించడండి బాబు. నేను ఒక రోజున మొన్న బస్సులో వెళ్తున్నాను. నువ్వు ఎందుకు వెళ్తున్నావు బస్సులో? నీ కారులో ఉన్నాయిగా. కారు పంచర్ అయింది, నా కారు ల్యాంబర్ట్, ఇలాంటి పేర్లు చెప్పడం. నేను బస్సులో పోతున్నట్టు మనం అనుకుంటాం, పాస్టర్ గారికి ఎంత పెద్ద కార్లు ఉన్నా అన్నీ మనకు తెలిసినా ఆయన ఎంత సింపుల్గా వెళ్తాడో అనుకుంటాం మనం. ఇవన్నీ హెచ్చలేవారమే. కారులో పోతుంటే డీజిల్ చూసుకోక ఆగిపోయిందో లేకపోతే పంచర్ అయి ఆగిపోయిందో, సంథింగ్ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, అక్కడ బ్రేక్ డౌన్ అయ్యి కారు రోడ్డు పక్కన ఉంది, బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది చెప్పడు కారు ఆగిందని, బస్సులో పోతున్నా అంటాడు. అంటే అర్థం ఏంటి? జనాలని వెర్రి గొర్రెలను చేసి ఇంకా తాడు లేకుండానే వారి వైపు తిప్పుకుంటున్నటువంటి చాలామంది బొచ్చు బోధకులు ఉన్నారు ఇప్పటికీ కూడా. నిజం ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది, నిజం ఎందుకు ఇంత వాస్తవంగా ఉంటుందంటే నిజం ఎప్పుడు కూడా నిజమే కనుక మమ్మును గూర్చి మేము ప్రకటించుకోవటం లేదు. అది ప్రసంగం మొదలు పెడితే, సారీ నేను రేపటి దిన నా డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళవలసి ఉన్నట్లయితే ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకురా, నీ సోదే పావుగంట అయిపోయింది, ఎందుకు మాకు ఇవన్నీ? అసలు నీ గురించి ఎందుకు ఇక్కడ ప్రకటించవలసింది? క్రీస్తు గురించి అయితే నీ గురించి ఎందుకు ఇక్కడ? ఎవడని మీరు చూడండి, వాడి గురించి మాట్లాడింది మాత్రం ప్రసంగం స్టార్ట్ చేయడం. అక్కడే అర్థమైపోయింది ఇది ఆయావారం అని.
కానీ యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభువునియు మమ్మును గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. మేము మీకు పరిచారం చేసేవాళ్ళం. మినిస్టర్ అంటే అర్థం అదే, పరిచారకుడు. క్రైస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మినిస్టర్ ఉంటుంది. అక్కడ మినిస్టర్ ఉంటుంది, పరిచారకుడు. ఆహా, పరిచారకుడు ఈరోజు ఎవరున్నారండి? అంతా పరిచర్య చేయించుకునే మూడులోనే ఉన్నారు. అంతా పరిచారకుడు ఎవరున్నారు చెప్పండి? ఏ కాపరైనా పరిచారకుడుగా ఉండి సంఘములో కనబడతాడా అంటే పరిచర్య చేసేవాడిగా, చేయించుకునేవాడిగా ఉంటాడు. ఎవడైనా కానివ్వండి, చిన్నోడి దగ్గర నుంచి పెద్ద అనుకున్న వాడి దగ్గర వరకు కూడా ఇదే కంటెంట్ నడుస్తుంది. కనుక వాక్యాన్ని బట్టి చూస్తే వీళ్ళంతా ఎవరయ్యా అంటే వీళ్ళంతా జీతగాడే అన్న వాక్యానికి పరిపూర్ణంగా యాప్ట్ అయ్యే క్యాండిడేట్స్. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక వీళ్ళు దేవుని ఎరిగారంటే నేను నమ్మను. కాపరంటే ముందు వాడి పనిలో వాడే కనపడాల. వాడు కనబడితేనే మిగతా పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయిన పిల్లలకి ఏనే ఇన్స్పిరేషన్ నిలబడాలి. అది ఎక్కడుంది అది? ఆహా. కనుక ప్రారంభ శతాబ్ద కాలంలో కట్టబడ్డ సంఘాల్లో ఉన్నటువంటి ఆ నీతి నేటి సంఘాల్లో కనబడదు. ఎందుకంటే విశ్వాసి వంగి చీపిరి పెట్టి చర్చికొనడు. తెలుసా, సొక్క నలిగిపోద్ది మరి అది. ఎందుకంటే వీడికి ఏ కాడికి రేంజ్ మెయింటైన్ చేయాలంటే రేంజ్ ఓవర్ తగ్గడు అసలుకే. దీని అబ్బా తెగ్గేదలే. దేవుడు కాడ కూడా, దేవుడు కాడ కూడా పరిచర్యలోనే నువ్వు మనసు పెట్టిన వాడివి నీకు పరిపాలకుడిగా ఎలా ఇస్తాడు ఛాన్స్? ఇచ్చినా నిన్ను బయటోడు ఎక్కుతూనే ఉంటాడు. అది చెప్పడం రాదు ఇంకా గుంటే. అందుకనే రాత్రి పుట్టుకొచ్చిన పాస్టర్కి కష్టాలు తెలియవు, సంఘ విధానం తెలియదు, ఆత్మజ్ఞాన సంగతులు చెప్పే ఆలోచన ఉండదు. ఏ కాడికి రాసుకోవటం, దేవుడు నాకు ఇదే బయలుపరిచాడు ఆడముక్క, దేవుడు వీరి పట్ల సంతోషించను, ఇక సంతోషం. ఎందుకంటే యాప్ట్ అవుతుంటుంది అది. ఓరే నీ గుడ్డి మొహోడా, సందర్భం, ఉద్దేశం, చెప్పదలుచుకున్న ఆలోచన, ఈ మూడు మిక్స్ అయితేనే కదరా వాక్యం ముందుకు వచ్చేది. కనుక పరిచారకుడు మనసు లేని వాడికి పరిచర్య చేసే అవకాశం ఇవ్వడు. అందుకనే కదా అసలు పరిచారం అంటే ఏంటి? సువార్త కొరకు ప్రయాణంలో నీకు అనుభవం రావాలంటే నువ్వు నాతో రా. సగం వచ్చి వెళ్ళిపోయాడు, పొట్టుని కొట్టాడు అంతే. ఇంకా బైబిల్ భాషలో కొట్టడం, ఈ లోక సంబంధమైన భాషలో కాదు. మార్కుని 12-13 వచ్చాడు. అసలు పరిచారం అంటే ఏంటి ఆలోచించాడు. అంతే, ఆయనతోనే స్టార్ట్ అయింది, మార్కు సువార్తతో స్టార్ట్ అయింది. ఎంత కష్టమో చూడండి. ఒకరోజు చెప్తాను మరొక కోణంలో అండి ఆయన వారి గురించి. ప్రియమైన దేవుని పిల్ల, కనుక పరిచారం ఏది? పరిచారకులుగా ప్రకటించుతున్నాము. మేము మీ పరిచారకులు మరియు ప్రకటించుచున్నాము. పరిచారకులము చేసి మొత్తం అయిపోయినాక అప్పుడు వస్తాడు అయ్యగారు ఇలాంటి కొట్టేసుకొని తనుకుంటా. అప్పుడు వెనకాల పాట దేవుడా పాట. అది ఎందుకంటే అయ్యగారు వస్తుంటే బ్యాండ్, లేకపోతే విజిల్స్, లేకపోతే సప్పట్లో, లేకపోతే చిటికలో, ఇంకా ఫ్యాషను. వాడే కనపడాలా. మళ్ళీ ఇన్ని పిలవాలా, రాజ వాతాండ నట సార్వభౌమ రకసావు, ఇన్ని బిరులతో బిలితే కానీ స్టేజ్ మీద రాడు. మళ్ళీ ఆపి మళ్ళీ ఇంత పెద్ద అండేసి దీన్ని ఏమంటారు? గజమాల కాదు అది. నీ బతుకు సచ్చినప్పుడు ఎటువైతే దండగ, పూలు దండగ. ఎందుకంటే నువ్వు బతుకున్నప్పుడు పూలు అవసరం లేవు కదా, మళ్ళీ నీకెందుకు పూలు? కనుక ఈ బ్యాచ్ అయిపోయింది అన్నమాట. అందుకని మీరు చూడండి, ఎక్కడ చూసినా కంటెంట్ మొత్తం లాస్ అవుతుంటుంది వాక్యం. అది ఒకడు మొన్న అంటాడు, యేసుక్రీస్తుకి అసలు అద్భుత శక్తులు లేవా? ప్రసన్న బాబు గారు ఎవడో కాదు, వాడికి మెట్టెక్కుంటుంది బీబోయోడికి. అద్భుత శక్తులు లేవా? ఒకసారి పాఠం చెబుతాం, మరి ఏమి ఎత్తావు? మరి గుండెకాయ ఎత్తావా? ఎరా పెసన్నం
నిజంగా అండి బీవైయోడికి బైబిల్ రాదండి 100%. సొల్లుగాలు అంత ఏదో ఎత్తుంటారు అంతే, ఇంకా ఆ జనాలకు అది ఎక్కుతూ ఉంటుంది అంతే. అందుకే చాలామంది ఎక్కుతుంటారు వాళ్ళని. యేసుక్రీస్తు వారికి శక్తులు లేవా? ఆయన కేవలం ఆయన చెప్పుకున్నాడు మానవుడని, కానీ ఆయనలో దాగినటువంటి మహిమా ప్రభావం ఎంత గొప్పది. ఏదో ఇంకా వాళ్ళ ఇష్టం అండి. నిజంగా నాకు అనిపించింది, ఈ బ్యాచ్ కుప్పకూలిపోతే బాగుంది అనిపించింది నాకు. సగం దరిద్రం వాళ్ళే లోకానికి. నోటికి టక్కని మాట్లాడతారు అంతే. అంటే బహుశా ఆ మెదడుకి వెన్నుపోసుకు వెళ్ళే ఆ సంకేత నరం ఏమన్నా వంకర వచ్చి ఉంటుంది అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మాట చెబుతున్నప్పుడు సున్నితం అది. క్రీస్తు తగ్గకూడదు. దేవుడితో సమానమైన ఉద్దేశంలో ఏమాత్రం డ్యామేజ్ కాకుండా క్రీస్తు వారి గురించి మాట్లాడటం అనేది నేటికి క్రైస్తవ బోధలో లేదంటే మీరు నమ్మండి. ఒకడేమో క్రీస్తుని ఏకంగా తీసిపారేస్తాడు, ఒకడేమో అద్భుతాలు శక్తులు లేవంటాడు, ఇంకొకడేమో ఆడన్నాడు వీపీ గాడు. నిజంగా వాడు ఎరిపప్పే నిజం. అందుకనే ఒకటి అడిగిన స్క్రీన్ ఈ సంవత్సరంలో చేస్తాడు డిసెంబర్ కల్లా. అప్పుడు కానీ మీకు నిలబడి మంచి మంచి చూపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న బిట్లు, 3 సెకండ్లు 4 సెకండ్ల బిట్లు. ఈ బ్యాచ్ అంతా అడ్డగోలు బ్యాచ్. ఎందుకురా మీ బతుకుతూ? వాడే నేను ఎగో కల్పిత పాత్ర అంటాను, నీకంటే వాడే బెస్ట్. వాడికి రాదు కాబట్టి వాడు అంటున్నాడు, వాడికి చెబితే వాడు వింటాడు. వీడి తక్కడండి. ప్రేమన దేవుని పిల్లరా, కనుక మీ పరిచారకులు మరియు ప్రకటించుచున్నాము, కాపురు అనేవాడు డౌన్. అంతే అంతే. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు సువార్తని, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం? దేవుల్లో ఎదగడానికి తగ్గింపు గురించి మాట్లాడుతున్నాం. ఉన్నటువంటి జనాలలో తేబేజు స్త్రీ అనే ఒక ఆమె పేరు చెప్పట్లేదు దేవుడు. ఎందుకంటే ఆమె పేరు చెబితే ఆమె పేరుతో ఎంతమందో ఉంటారు. ఇప్పుడు ప్రసంగంలో తేబేజు స్త్రీ అని ఒక రకంగా చెబితే ఎవరు చెప్పలే, కానీ చెప్తున్నా మీకు. ఆ స్త్రీ కాదు అభిమేలకు అనగానే అబ్రహాం గారి కాలంకి వెళ్ళిపోతారు వీడి మైండ్. మరి నీ మైండ్ సెట్లో పెండ ద్వారా ఇది ఏం బతుకురా ఇది? పేర్లు కంటిన్యూ అవుతుంటారా బాబు? అభిమేలకు అంటే ఆనాటి కాలంలో వాడు కాదు. ఏ రోజు అంటే అర్థం ఏంటి? 3 ఉన్నారు ఏ రోజులు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఉన్నాడు, పుట్టినాక కొడుకు ఉన్నాడు, తర్వాత సిలివేసే ఏ రోజు ఉన్నాడు. 3 ఏ రోజులు ఉన్నాడు. 3వ వాడిని నక్క అన్నాడు, మధ్యలో వాడు బొక్క, ముందు తోడు పెద్ద కుక్క. 3 ఏ రోజులు ఉన్నారు బైబిల్లో. ఏ రోజు అనగానే యేసుక్రీస్తు వారి కాలంలో ఏ రోజు కాడా పోయి ఆగిద్ది మన మనసు. ఏ రోజు? క్రీస్తు కంటే క్రీస్తు బాల్యంగా ఉన్నప్పుడు ఏ రోజా? క్రీస్తు నడుస్తున్నప్పుడు ఏ రోజా? తర్వాత సిలువేయబడుతున్నప్పుడు సందర్భంలో ఉన్న ఏ రోజా? ఎవడు ఏ రోజు? అభిమేలెకు అనగానే కథం అబ్రాం గారి కాలం పోతున్నారు. ఇంకా అప్పుడు అర్థమైన దేవుడికి ఏంటంటే, ఇది బుర్రగా, ఇది తొర్ర, దీంట్లో ఏమీ లేదు. బైబిల్లో పేర్లు కంటిన్యూ అవుతుంటాయి. వాళ్ళ పేర్లు అభిమేలెకు ఉంటుంది, భార్య, రకరకాల ఏ పేర్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ పేరు ఎవరిది? ఆ పేరులో ఉన్నటువంటి కాల సందర్భం ఏంటి? ఆ సందర్భంలో పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనకు తెలిసే తీరాలి. అది లేకపోతే ఖచ్చితంగా కనుక చూస్తున్నాడు దేవుడు. అందరూ చర్చకు వచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే ఇష్టమైన ఉన్నారు, ప్రార్థనా గోపురాల పేరుతో మొఖాలు తీసుకున్నారు. పైగా సామెత ఒకటి ఉందంట. ఏందా సామెత? ఏంటి పాస్టర్ గారు సామెత? మోకాలు నల్లబడితే హృదయం మొహం కూడా కాదంట, హృదయం తెల్లబడిద్దంట. హృదయం తెల్లగుంటే ఎవడ చోట బొల్లు వచ్చిందని కొట్టారు రే. ఆ కరిగొన్న బాగుంటారు. అది గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళ కన్నీల బాధించే చూడు, ఎంత బాగుంది. మోకాళ్ళు వేసేవు బాగుంది, ఉన్నాయి కాబట్టి. కన్నీళ్ళు గచ్చేవు వస్తున్నాయి కాబట్టి. చాలామంది అంటుంటారు, ఏంట్రా ఏడితే నీళ్ళు రావట్లా? ఎండిపోయిందన్న ఏడుపు ఎండిపోయింది. ఇదేమన్నా దారాడారా ఎండిపోవడానికి? దారాడా ఇదేమన్నా ఎండిపోవడానికి? ఏడ్చి ఇంకిపోయినాయి అంట. ఈ ఎండాకాలం ఏమన్నా నేల ఎండిపోవడానికి? ఇది ప్రియమైన దేవుని పిల్లలు అంటే వాడు ఏదని చెప్పేస్తారు అంతే. అంటే అది అతకాలి కాబట్టి అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా చూస్తున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు ఎవడున్నాడు? అబీమెలెకు బారి నుంచి రక్షించటానికి వెలుగుతున్నాడు. అబ్బే,
ఇప్పుడు ఎందుకు చెబుతున్నా ఈ 2 కొరింథీ? తగ్గింపు ఎవరిలో ఉంటుందో దేవుణ్ణి వాడినే పట్టుకుంటాడు. అది తగ్గింపు అనగానే మళ్ళా లోక సంబంధమైనటువంటి ఆ తగ్గింపు కాదు, మళ్ళీ అది తగ్గింపు అంటే ఎక్కడ తగ్గని మనసు, దేవుని ఎక్కడ తగ్గించని మనసు, అది తగ్గింపు. తగ్గించమనగానే మరలా నమస్కారానికి నమస్కారం సంస్కారం, ఇది తగ్గింపు. ఇది కాదు, ఇది ఉండాలి, ఇది మ్యాండేటరీ. కానీ తగ్గింపు కింద కాదు అది. అది దేవుడి నామానికి ఏమాత్రం అవమానం కలగకుండా ఎవడైతే వాక్యాన్ని కలిగి ఉంటాడో వాడు తగ్గించుకున్నవాడు. ఇది చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను సంఘములో వినుగాక అన్న పరిశుద్ధాత్మ దేవుని వాక్యం. ఇది గొప్ప కార్యం అంటే. నీ డార్ లేకుండా వచ్చినాడు పాస్టర్ పని అడిగి గొప్ప కార్యం అంటాడు. ఇంకేం చేస్తాం? ఇంకా దిశమల స్వాములు ఉన్నారు, ఇంకా పాస్టర్లు కాలేదురా బాబు, ఇంకా మీరు అదృష్టం మాది. అది వీడు కూడా దిశమల పాస్టర్లు అయిపోతారు. ఇంకా తగ్గింపడ్డిదే. వాక్యం ఆటోమేటిక్గా దేహంలో వచ్చేద్ది. వాక్యం నింపుకొని ఉంటే ఆటోమేటిక్గా అవేంటో ఆ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. కానీ మనోళ్ళు నాలుముచ్చేవారు అంతే. అట్టిపండు పెడితే వాట్ ఈస్ దిస్? అమెరికాలో దీన్ని బనానాస్ అంటారు, మరి ఇండియాలో ఏమంటారు? అటికాయ అంటారు. ఒలిసి పెడితే కానీ తినడం. దీన్ని ఎలా ఒలవలేను? కత్తి తీసుకొని గొంతు మీద కొయ్యవలేను అంటే బొడుపుని దాన్ని ఇలా 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 4 తొక్కలు తీయవలను. అవి కూడా సార్లు 4 ఉంటాయి, 2+1గా ఇట్టుంటాయి. చూడండి మీరు అట్టుపొడిని ఇలా అంటే ఖచ్చితంగా అది వచ్చింది. అంతే. అది కొంచెం 6 నెలల బాడీకి అన్నప్రాసన పెట్టినట్టు పెడుతుంటారు. ఇంకా అబ్బాయి ఎంత సౌమ్యుడు, ఎంత నిబద్ధత గలవాడో. అమ్మాయిని ఇచ్చేయచ్చు, ఇచ్చేయి గాబులిస్తే ఎక్కేస్తాడు తెల్లారి. నా అల్లిన కొడుకులు అమ్మ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అది చూస్తున్నాడు ఇంకా ఎవరో దేవుడు ఎవడు దొరుకుతాడా అని. పౌలు ఎలా కనపడ్డాడు లోకానికి? కత్తెట్టాడు, చెవులు కోసేస్తున్నాడు ఎవడ పెడితే వాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని అదే మనసుతో ఉన్నటువంటి వ్యక్తి బయటికి కనపట్ల. పౌలు గారి యొక్క వేడి బయటికి కనబడింది, బర్నబా వేడి లోపల ఉంది. అది -*- ఈ 2 మైనస్ అనుకుంటే ఈ 2 కలిసాయి, సువార్తలో ముందుకు వెళ్ళిపోయాయి. పౌలు గారి యొక్క బిహేవియర్ లోకానికి కనబడుతుంది, ఏముందో బయట. అదే బర్నబాకి. అందుకని హెచ్చరిక పుత్రుడు అంటే మండుతాడు అని అర్థం, మండిస్తాడని అర్థం. కనుక పౌలు గారి లోకం చూస్తే పౌలు గారి లోపల ఏముందో బర్నబా మాత్రమే చూడగలిగాడు. బర్నబాకి ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు? వాక్యం కొరకు లోపల మండుతున్నాడు. ఈయన ఆ వాక్యాన్ని పట్టుకుంటే లోకాన్ని మండిస్తాడు. అబ్బా, రెండింటిని కలిపితే 14 పుస్తకాల రసం ప్రపంచానికి పాదరసంలో పాకిపోద్ది. పౌలు గారు బర్నబాని పట్టేశాడు అంతే దేవుడు. ఇంటర్నల్ బర్న్, బాహ్య బర్న్, ఈ 2 వేళ్ళు కలిపాడు దేవుడు. అందుకే సువార్త ఈరోజు ఎంత గొప్పగా ఉంది. ఇంతకు మనలో ఏ వేడి ఉంది? ఏ వేడి లేదు మనలో. అంతా కొడే సండే, అది అంతే కదా. కనుక చూస్తున్నాడు అసలు బాహ్య ప్రపంచంలో వేడి గలవాడేవాడు, ఇంటర్నల్గా వేడినవాడేవాడు ఎవడు కనపట్ల దేవుడికి వడమ కింద రంకెలేస్తున్నాడు, మంటెట్టేస్తున్నాడు గోపురానికి తగలెట్టిచ్చేద్దామని. అది కాలిపోతే తేబేసు మహానగరములో దేవుని యొక్క నామం అతలాకుతలమైపోద్ది, దేవుడికి అవమానం వచ్చేద్ది. ఇప్పుడు ఏం చేయాలి? కనుక తగ్గింపు ఎవడుకుందో దేవుడు మనకి నేర్పుతూ ముందుకు వస్తున్నాడు. 2 కొరింథీ 4:3 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి, మా సువార్త మరుగు చేయబడి ఉన్న ఎడల అంటే అర్థం ఏంటి? మేము మరుగు చేయలేదు, సువార్తని బంధించి ఉంచుట అసాధ్యం. నేను బతికుండగా సువార్తను బంధించలేరు. జైల్లో ఉన్న పత్రికలు రాస్తా, కష్టాల్లో ఉన్న పత్రికలు రాస్తా, సువార్త చేస్తా, హింసలు భార్య అయినా సరే సువార్త ఆపే ప్రసక్తే లేదు అన్నది పౌలు గారి యొక్క ఇంటర్నల్ బర్నింగ్. అది దాన్ని గుర్తెరిగి అపోస్తుల్లో జాయిన్ చేయడానికి వాళ్ళందరినీ కూడా ఆపాడు. ఒక్క మాటతో ఆపాడు, ఆగో
సరే నువ్వంటే గౌరవం కనుక, నువ్వంటే మాకు ఇది కనుక నీ మాట గౌరవిస్తాం, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. పేతురు తదితరు వారు మా సువార్త మరుగు చేయబడిన ఎడల టేక్ హిమ్ టు కస్టడీ. మా సువార్త మరుగు చేయబడిన ఎడల అంటే అర్థం ఏంటి? మేము మరుగు చెయ్యం, మరుగు చేసిన దాఖలాలు లేవు. మనోడు ఏమంటాడు? ఆ మర్మము దేవునికే తెలుసు. ఆ మర్మము దేవుడు బయలుపరిస్తేనే మనకి బయటకు వస్తాయి. ఆ మర్మము దైవ అనుగ్రహం ఉంటే తప్ప అది వెడలదు, బయటికి రాదు అంటాడు. ఇంకేం మర్మమో నాకు అర్థం కాదు. ఏముంది మర్మం? మర్మం అంటే ఏంటిరా? మర్మం అంటే ఏంటి? నీకు అందలేదు కాబట్టే మర్మం అయింది. అది మనకు అందంది మర్మమేనా? మనకు అందలేదు, అది మర్మమేనా? ఎందుకు అందలేదో దాన్ని ఖచ్చితంగా మనం ట్రేస్ అవుట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. చేయడం ఇది ఎప్పటికీ అర్థం కాదండి. ఎందుకంటే ఇది దేవుడే బయలుపరచాలి. అది అంటే అర్థం ఏంటి? నేను ఇంట్రెస్ట్గా చదవనండి, ఏదో అట్లా కోడి గెలికినట్టుగా గెలుపుతానండి బైబిల్, అప్పుడే అంటారు అంతే. ఎంత డేర్గా చదువుతాం చూడండి. మా సువార్త, మా సువార్త, మా సువార్త, ఇట్స్ మై గాస్పెల్. ఎవరు చెప్పగలరు ఇది? మా ఇల్లు అంటే అర్థం ఏంటి? తిని తినక కష్టపడి అప్పులు చేసి ఆడినడిగి ఈడినడిగి మనం కొద్దిగా వేసుకొని అడు తిరిగి ఇటు తిరిగి నానా సంఖలాకి ఒక ఇల్లుని కట్టుకుంటాం కదా, దాని వెనకాలన్నటువంటి కష్టం అది చూడగానే మా ఇల్లు. దీని వెనకాల ఎంత కష్టం ఉందో సంవత్సరం పట్టింది వినటానికి, సంవత్సరం పట్టింది వినటానికి. మా సువార్త అంటే మీ సువార్త కదా, ఎవడి సువార్త కాదు, మా సువార్త. అది మా సువార్త. మా సువార్త అంటే మేము మాత్రమే పొందుకోగలిగినటువంటిది, ఎవడికి అందనిది, మాకు మాత్రమే అందినది మా సువార్త. ఎవడని చెప్తాడండి? ఇలా మా అనే ఏకవచనంతో తన వారిని కలుపుకొని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడండి లోకంలో? సువార్త ఎవరిది? సువార్త ఎవరిది? మా, నాది, మాది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఏ ఒక్కరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. 1 కొరింథీ 2:4. ప్రతి ఒక్కరూ రక్షణ పొందవలసిన బాధ్యత ఉన్నది, అది నాకు ఇష్టం అని చెప్పాడు ఆయన. అది కనుక పౌలు గారు ఏం ఆలోచిస్తున్నారు? మరుగు చేయబడలేదు అంటే ఎలాంటి స్థితిలో ఉన్న సువార్తని మరుగు చేయలేదు, మేము మరుగు చేయలేదు. ఇప్పుడు మనం ఆపాదించుకుంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నా సంఘానికి ఆబ్సెంట్ కాలేదు చెప్పగలమా? బొట్టనేళ్ళు వచ్చింది నాకు, అందుకే సంఘానికి రాలే. కళ్ళు ఎందుకు ఈ పక్క లోపలే లాగుతుంది. సాకులు ఉండును కోకొల్లలు, సంఘమునకు రాగలవా? ఆలోచించు. వీడు ప్రార్థన చేస్తాడు, వీడు పాట పాడతాడు, వీడు మోకరెత్తాడు, వీడు దేవా అంటూ నోరు తెరిచి అరుస్తాడు. ఈ గద్దరికి ఇది ఏం ఉపయోగం లేదు. నా ఎలా అవుతుంది? ఓన్ ఎలా అవుతుంది? ఓన్ ఎలా అవుతుంది? ఓన్ అవుతుంది. ఇంకా సువార్త నాది అని చెప్పడానికి నువ్వు అనర్హుడివి, ప్రార్థన చేయడానికి అనర్హుడివి, పాటలు పాడటానికి అనర్హుడివి, దేవుని దృష్టిలో పూర్తిగా నువ్వు అన్ఫిట్. మరి ఎప్పుడు ఫిట్ అవుతావు? ఎప్పటికీ కావు, ఎప్పటికీ కావు. ఎందుకు చెప్పండి? ఎందుకు? అది లేదు లోపల, అది లేదు. అది ఏదైతే దేవుడు కోరుకున్నాడో, ఏ నమ్మకం అయితే దేవుడికి కావలసి ఉన్నదో అది కోల్పోయాడు. అందుకనే మా అని వాళ్ళకపోయాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త అంటే మర్మంగా చెప్పటం కాదు, మర్మం అనేది లేదు, ఇట్స్ ఏ ఓపెన్ అని చెప్పటమే ఆత్మీయ సంగతులకి మంచి పునాది వేస్తుంది, ఆత్మ వికసిస్తుంది, ఆత్మ ఫలాలు అలా పొందుకునే అవకాశం అయితే గొప్పగా ఉంటుంది. కనుక అందరూ చూస్తున్నాడు గోపురం మీద, వీడు సువార్త నాది 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 అన్న వాడు అన్న స్త్రీయే కనబట్ట. నాకు దేవుడి గ్రిటేషన్ వచ్చేస్తుంది.
కాపాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు కాపాడబడాలంటే ఏళ్ళ నుంచి ఒకటి రావాలి. దేవుడే రావచ్చు, ఉఫ్ అనొచ్చు, హుస్ అనొచ్చు, లేకపోతే బాణాలు వేయచ్చు, అభిమేలకుని పొడిసేయచ్చు, చంపేయచ్చు, కాపాడవచ్చు కదా దేవుడు అంటే. నువ్వేం పీకడానికి ఉన్నావు? తల్ల పేలు తీసి చేతికి ఎట్టుకుచ్చుకొని ఇట్టంటానికే సువార్త జరుగుతుంటుంది. మన బాడీ వాటిని ఏమంటారు, మ్యాంటర్స్ ఏమంటుంది సార్, ఈ చెవుకి ముక్కుకి ఎన్ని ఎందుకు వచ్చినాయి నీకు గీకుడు? స్నానం చేసి రాలా రాత్రి, పొద్దుపూట ఎలాగో చేయలా, ఇప్పుడు అంతా పేరకపోయి ఇట్టా 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 కాన్సన్ట్రేషన్ పూర్తిగా డ్యామేజ్తో వెళ్ళిపోతుంది. అంతేనా? జోక్ అంతే ఉంటుంది. బాడీ కాన్సన్ట్రేట్ అంతే. ఎక్కడైనా సరే నువ్వు ఒక మంచి హై పవర్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ జాబ్ పర్పస్కి వెళ్తే సెట్ డౌన్ అంటారు ఫస్ట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే కమ్ సెట్ డౌన్ అంటారు. వచ్చి కూర్చున్నాక వాడు కూర్చునే దాన్ని బట్టి చెప్తాడు. వాడు ఉద్యోగం ఇవ్వాలి కదా మరి, నెలకించుమించుగా లక్షల శాలరీ. అసలు వీడేంటి, బాడీ రిథం ఏంటి? తర్వాత ఫైల్ తీయడు, ఫైల్ అక్కడ పెట్టేసి సెట్ డౌన్ అంటే అంతే. వాడు కూర్చున్నప్పుడు వాడు కూర్చున్న విధానాన్ని, వాడు ఆలోచించిన విధానాన్ని, వాడి తత్వాన్ని చూసి అప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. దేవుడు కూడా అంతే. నువ్వు ఏమి గ్రహిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, వీడికి సువార్త ఎంతవరకు ఇవ్వచ్చు, సువార్త ఆలోచన ఎంతవరకు పంచవచ్చు, ఇవన్నీ కూడా కావాలి. మనకి గోడ మీద దోమబోధన కనబడ్ది కానీ బైబిల్లో వాక్యం జంప్ అయితే మాత్రం కనపడదు. ఎందుకు? కాన్సన్ట్రేట్ అనేది గోడ మీద పాకే శివ మీద ఉంది, కానీ ప్రవహిస్తున్న వాక్య ధారల యొక్క డ్రాప్ మీద మాత్రం కనపడకుండా పోయింది. అంటే అంతిపుచ్చుకోలేకపోతున్నాం. చేపను పట్టాలంటే నీటిలో నిశిత దృష్టి కలిగి ఉండాలి. అది గేలం మింగిందనుకో, లాగలేదనుకో, మొత్తానికి అట్ట తిని మొత్తం వైరు గురికింది. పట్టగానే ఎర్రని టక్కమని లాగేస్తాం మనం. పైన బెండ్ సిగ్నల్ ఇస్తుంటుంది, వచ్చాడు పట్టాడు లాగేస్తాడు అంతే. పట్టాడా ఇంకాడి పోతలే అని పడుకుంటే ఆడు చిన్నగా బాధ అయినా సరే పైకి అలా ఎక్కి ఆ పళ్ళతో అలా కొరికేసి ఆ ముళ్ళుని తీసుకుని వెళ్ళి వేరే చేప కాడికి వెళ్తారు. అది కొన్ని పక్షులు ఉంటాయి, చేప వెళ్ళి ఒడ్డు మీద నోతేసి పడుకుంటే అవి వచ్చి పొడుతుంటాయి అంట, వాటిలో పళ్ళలో ఉన్నవి అలా తీసుకెళ్ళిపోతాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా చూస్తున్నాడు, ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. ఎవరు దొరకదు నా అమ్మ అనుకునేవాడు ఎవడున్నాడు? నా సువార్త, మా సువార్త, నా దేవుడు నన్ను ఎరిగిన వారుగా ఎవరున్నారు? చూశాడు, బట్టలు బాగల, గుర్తింపు లేదు. చిన్నప్పుడు కందిపప్పు పెసరపప్పు రుబ్బుకునే పాత్ర ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? తిరగలి రోలు. పాప ఎలా ఉంటుంది ఆ ప్రాంతంలో, ఆ రోళ్ళు అమ్ముకుంటూ బతికేస్తుంది. మనం కూడా చూసాం చిన్నప్పుడు, రోలు ఎత్తుకొని పాప 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఆమె దించిచ్చి 10కి ఇస్తావా అంటారు. 20 అన్నప్పుడు ఇంకొక 5 ఇచ్చే పంపించాలి ఆమెకి, ఎందుకంటే ఆ వెయిట్ మోస్తుంది 2 గంటల మంటి 3 గంటల మంటి. రోలు అమ్ముకునే ఆమెను కూడా బేరం ఆడతాడు వీడు. నెత్తి మీద తట్ట పెట్టుకొని అమ్మేవాడు రేటు ఎంత చెబితే అంతకి కొనాలి. అలాగే లక్ష్యం చెప్పడాడు, అమ్మా 50 రూపాయలు. అదేంటి ఇందాక వచ్చాను 35 ఉంది అక్కడ, మరి కొనొచ్చుగా అక్కడ, ఆడ కొండవు. మన బుద్ధి ఎలా ఉంటుందంటే 35 కొద్దిగా ముందుకెళ్తే 25కి వచ్చింది అనుకుంటా చూడు, ఇప్పుడు 50 అయింది అక్కడ. ఇప్పుడు అక్కడ ఈ మాట మాట్లాడతాడు, ఇప్పుడే చూసి వచ్చాను 35 రూపాయలు అడబా, మరి ఆడకొనొచ్చు కదా. ఇది మింగలేని వారం. కష్టపడేవాడిని ఎవడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీవితంలో. నెత్తి మీద బరువు ఉన్నోడిని బండి మీద తోసుకొని పోయేవాడిని రేట్లు అడగొద్దు, ఎంత అడగొద్దు. తీసుకున్నాక అయిపోయిందా చెప్పమ్మా ఎంతో, అంతే ఇచ్చేయండి. వాడు కళ్ళకు అద్దుకొని నువ్వు పోతుంటే వెనకాల నీకు దండం పెడతాడు. ఇది కూడా వ్యాపారం చేస్తుంటాం మనం. క్రైస్తవుల యూనిట్ కూడా ఇది కూడా వ్యాపారం చేస్తుంటాం. వాడేమో లైటింగ్లు పెడతాడు, ఏసీ వేస్తాడు, ఆ రాసుడు ఫిక్సింగ్ ఆడకొద్దు, నోరు మూసుకున్నది అంతే. శారీ 1+1 1500. ఇంకా మాట్లాడడం, ఇంకా పోతాం ఎట్ట చూస్తాం, ఇది ఉంది అంటే ఇన్ని కొందామా? ఇప్పుడు లేదేంటి, అన్నీ ఉన్నాయి, అయితే పని చేద్దాం, ఈ 3 మిక్సర్ శారీ ఒకటి కొందాం, అది లేదు కాబట్టి అంతే. పోతాం, కౌంటర్లో డబ్బులు ఇస్తాం, హ్యాపీగా వచ్చేస్తాం మనం. 1500 తెలుసా, 150 రూపాయలు తెలుసా? ఒంటి మీద కట్టే శారీకి కాస్ట్ ఉండదు,
ఒంటి మీద పడ్డాక వచ్చే రిధమే వేరుంటుంది, దానికి కాస్ట్ ఉంటుంది. చూసారా, లైట్లు వేసి వాడు అట్లా మోసం చేస్తున్నాడు. పాప లైటింగ్లో వీడు పగలపూట వీడు బరువు మోసుకుంటూ చెమటలు కక్కుంటూ వెళ్తే వీడు కూడా ఇంతే మాట్లాడుతాం. ఈ మధ్య గిన్నె పండ్లు వచ్చాయి కదండి, వాటిని ఏమంటారు, నేరేడు పండ్లు మన ఈ స్టేట్లో. నేను పోత చూస్తుంటా, 35 రూపాయలు. బర్రెకి ఎక్కువ, అడవి దున్నకు తక్కువలాగా ఉంటుంది ఒక ఆడది. నేను చూసినాను. పైగా మంచి వెహికల్లో వచ్చారు, ఆగారు. 35 రూపాయలు, అదేంటి 25 అంటుంది. లాగి ఒక్కడి అందం అనిపించింది నాకైతే, ఏమన్నా కానీ కేసు అయితే అయిందని. ఆడవాళ్ళు మరీ ఎంత ఇట్టుంటారండి. పీసేవారం ఆడది మగోడు 2 కలిసే ఉంటాయా? మీరు నమ్మండి, ప్రియమైన దేవుని పిల్లలు, నేను అడగనండి. వెళ్తా కూరగాయలు తిని చూడండి, పోతా టకటకట నా ఫాస్ట్ ఫీస్ట్ అంట, అంతే టకటకటకి ఇస్తాడు. ఎంత అన్న 450 ఇవి తీసుకో. ఆడికి డ్యామేజ్లు పోయి, పుచ్చులు పోయి, లొక్కలు పోయి, లొట్టలు పోయి, వాడు పాపం ఏడుతాడు. ఆడికాడు కూడా 30కి ఎత్తవా? క్రైస్తవుడ్రా, పరమ లోఫర్రా అన్నట్టుకుంటేట. ప్రేమైన దేవుని పిల్లరా, చూస్తున్నాడు దేవుడు. ఆహా, ఒక ఆమె దుమ్ముగా ఆ పక్కన కూడా తిరగలు తెచ్చుకుందాం ఏం పోవడం మరి, ఎందుకంటే పాప అమ్ముకోవాలి. మరి ఆ సమస్య తీరిపోతే కింద దిగిలిపోయి అమ్ముకోవాలి. తిరగలు కూడా తెచ్చుకుని పెట్టుకుంది, ఎందుకంటే వ్యాపారం మరి. చూస్తున్నాడు, భక్తి ఉంది, గుర్తింపు లేదు, తగ్గింపు ఉన్నది, నా అనే మనసు, మా అనే మనసు, పైగా రక్షించే మనసు. ఎందుకు అందరూ బిక్కుమంటూ భయంతో ఉంటుంటే ఈ తిరగలి పట్టుకున్న ఒక్కటి మాత్రమే వాడి మీద దృష్టి పెట్టింది. వాడు ఏం చేస్తున్నాడు, అడు తిరుగుతున్నాడు, ఏదో చెబుతున్నాడు, ఇడు తిరుగుతున్నాడు, ఏదో చెబుతున్నాడు, అంటే అందరూ ఎలక్ట్ చేస్తున్నాడు. అభిమేలెకు చూస్తుంది, భయపట్ల. అంతమందిలో ఎక్కడో చుక్క కనబడింది ఆయనకి, నిషిద్ధ దృష్టిలో కనబడిందండి. ఇప్పుడు ఏమైనా వాడుకోవటం వల్ల ఏం చేసిద్ది? ఆమె ఏమన్నా విద్యలు నేర్చుకుందా, లేకపోతే ఆమె జిమ్ముకు పోయిందా, లేకపోతే విలువిద్యలు ఏమన్నా నిపుణురాలా? ఎవరామె? తిరగలు ఉంది పాపం. ఈ సమస్య అయిపోతే అమ్ముకుందామని దేవుడు అన్నట్టు ఉన్నామే. భక్తి ఉంది, వాడి మీద నిషిద్ధ దృష్టి ఉంది. అందరేమో భయంతో ఉన్నారు, ప్రభు ఈ గోట కొన్ని చూడాయన అని. ఆమెమో చూస్తుంది వాడికల్లి. ఆ మనసులో ఏమనుకుంటే చెప్పండి మీరు? అభిమేలెకు జత్తే బాగుంటుంది, వీడు ఎలా చేస్తాడు ఆలోచిస్తుంది. 53:9 న్యాయాధిపతులు. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. నిజమండి, ఒకసారి చెప్పాను మీకు. యోనాని నీటిలో పడేస్తే యోనాకి బుద్ధి రావటం కొరకు చేపకి ఆజ్ఞ ఇస్తే ఎటు దూకుతాడో తెలియక సెకండ్కి గిర్ర వదులుతుందో తెలిసి దానికున్న పొలంలో ఎక్కడ గుచ్చుకున్న యోనా చచ్చిపోతాడు. కేవలం మెత్తటి నాలుగు మీద మాత్రమే యోనా పడాలి, పైగా జర్రని సారి కడుపులోకి వెళ్ళిపోవాలి, దెబ్బ తగలకూడదు. శాప అంత పరీక్ష ఎదుర్కొంది. ఇప్పుడు ఏమో మనసు, ఇప్పుడు అబీమెలెకుని ఎలా చంపాలి? ఇటు చస్తే యుద్ధం ఆగిద్ది. రాజు చనిపోతే యుద్ధం చేయరు, ఇంకెవరు వెళ్ళిపోతారు. రాజు మరణంతో యుద్ధం ఆగిపోతుంది. భటులు, సైనికులు, సైన్యాధిపతులు, శతాధిపతులు ఎంతమంది ఉన్నా చచ్చినా యుద్ధం ఆగదు. కానీ సాయంత్రం 6 అయినా ఈ లోపల రాజు చచ్చిపోయిన యుద్ధం ఆగిద్ది. చూస్తుంది, తిరగట్రాయి పక్కనుంది, రాజుగారు కింద తిరుగుతుండు, దీన్ని ఎలా చంపాలని చూస్తుంది. దేవుడు ఆలోచించాడు, అబ్బా వాడి సావుని కోరుకున్న ఏకైక స్త్రీ, పేరు చెప్పట్లా, పేరు చెబితే ప్రాబ్లమ్స్ వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ. అబీమెలెకుని చంపాలన్న ఆలోచన ఒకే ఒక్క స్త్రీ కలిగి ఉంది. యజమానుకు లేదు, పురుషుడికి లేదు. పురుషులు పైకే భయంకరం అండి బాబు. వాడికి నిద్రలో చీకట్లో పోయినా సరే రాదు, ఇంకా బేక్ బాధపడుతుంది అంతే. వాడు పైకి ఆకారానికి మేసాలు ఉన్నాయి కాబట్టి పురుషుడు, మేసాలు లేకపోతే అందుకో పాట ఉంది, మీసాలు ఉన్నోళ్ళంతా మగవాళ్ళు కాదంట. నిజమే, ఎవరు రాసిండ కానీ సినిమా పాటలు ఒకసారి బాగుంటాయి అంతేగా. మరి వాడికి మేసం ఉంది కాబట్టి వాడికి వాకు అది ఉంది. అంత వణుకుతున్నారు డిక్కు అనుకుంటూ. స్త్రీ చూసింది, సావును కోరుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు చస్తే కానీ శాంతి వచ్చింది, అంతే. దేవుడు ఊరుకుంటాడా? అటు చూడు పక్కన అంతే. చూసింది,
ప్రభు అది అమ్ముకోవాలి ప్రభు, పగిలిపోద్ది అది, పట్టుకో. వాడు అటు ఇటు తిరుగుతూ వాళ్ళందరికీ సిగ్నల్స్ ఇస్తూ వాడు స్థిరంగా లేడు. పోయి ఎత్తేద్దామంటే వాడు ఇలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి గోపురం దగ్గర నుంచి వెయిట్ ఇస్రాయేలేం కదా, ఇట్ట వదలాలి. ఇలా వేస్తే వెయిట్లెస్, ఇలా వదిలితే బాగా వెయిట్ ఉంటుంది అది. మరి రోలు కదా తిరగట్రాయి అంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వదిలితే వాడు అక్కడి నుంచి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి కరెక్ట్గా తిరిగి కిందకి రావాలి. పొరపాటున మిస్ అయితే కోత వేస్తాడు వాడు. వేసేస్తారు ఫస్ట్, ఏమని వేస్తారు ఫస్ట్. తిరగట్రాయి ఎవరిది, దాన్ని బట్టరా అంటారు ముందు అట్లయితే. వాళ్ళందరి ముందు మొక్కలు నరుగుతాడు. మిస్ అవ్వద్దు, చచ్చిపోవాలా. వాడేమో స్థిరంగా లేడు. ఏయమ్మా నా మీద చచ్చిపోతా అంటాడు ఎవడమ్మా. చూసిందంతే, క్యాల్కులేట్ చేసింది అంతే. 90 degrees వేస్తే మిస్ అవుతాడు, గోడ దెబ్బతింటుంది. కొన్ని 45 degrees వేద్దామా, గోడ కమ్ము తగిలిద్ది. ఇప్పుడు 180 వేద్దామా, మనం చచ్చిపోతాం. ఎందుకంటే బాగా బెండ్ అవ్వాలి 180 అంటే. ఏం చేసింది, 180 వేద్దాం అనుకుంది అంతే. తిరగట్రాయిని పట్టుకుంది, పొట్ట అంతా గోడ మీద పెట్టింది, వంగి అలా పట్టుకుంది. ఎంతసేపు పట్టుకుంది మహాతల్లి. నిజంగా అందుకేనండి స్త్రీని భూమితో పోల్చారు. ఎవడు పోల్చాడు కానీ స్త్రీకున్న ఓర్పు ఎవరికి ఉండదండి. పురుషుడు మీరు చూడండి, కుక్క కెయ్యి పడుతుంది, చిన్నదానికి కుయ్యి అంటున్నారు. వీడు పురుషులందు పొంగ పురుషులు కాదు, దొంగ పురుషులు. స్త్రీ చూడండి చాలా ఎప్పుడుకో కానీ కోప్పడదామే, విని కోపం వచ్చింది ఆమెకి. వీడు వెళ్ళలేదేమో, ఒక్క మాట వెళ్ళలేదేమో, శివుడా పిలిస్తే పలకవా. భూమికున్న ఓర్పు ఉందంట స్త్రీకి. కవి అండి ఎంత బాగా వర్ణించాడు. 180 degrees బెండ్ అయింది. తిరగటి ఎంత బరువు ఉంటుంది నాకు తెలిసి 40-50 kilos ఉంటుంది. వదిలితే వాడి మీద ఖచ్చితంగా పడాలా. వాడేమో స్థిరుడిగా ఉన్నాడా, సంచలన మనస్తత్వంతో ఇటు నిప్పెడదాం, ఇటు పక్కెడదాం, అలా లాగుదాం ఈ యాంగిల్లో ఉన్నాడు. ఏదైనా సరే వాడు సావాలి అంతే. 45 degrees, 35 degrees, 180 degrees మొత్తం క్యాల్కులేట్ చేసింది. మొత్తాన్ని కలిపి ఒకటే ఆలోచనకు వచ్చింది, దేవా వదిలేస్తున్నా. ఏ డిగ్రీ పనిచేయాలి. ఇప్పుడు ఏ డిగ్రీ పనిచేసింది, దేవుడు అనే డిగ్రీ మనకుంటే ఏ డిగ్రీ కూడా అవసరం లేదు అని చెప్పింది ఆమె. అదే మనమైతే మా అబ్బాయి అండి టెక్ చేశాడు, టుక్కు చేశాడు, తర్వాత డిక్ అయిపోయాడు, టెక్ అయిపోయాడు, ఎక్కడో ఉంటుంది ఇంకా అంతే. చూసింది అక్కడ బయలుదేరుడి మీద వదిలేసింది. గోపురం కాంచి అది పడుతుంది, వీడేమో మూమెంట్ ఇస్తున్నాడు. ఏ మాత్రం మిస్ అయినా ముక్కలు నరికేస్తాడు. ఎందుకంటే తోడ పుట్టిన వాళ్ళని 69 మందిని నిర్దాక్షిణంగా ఒకే బండ మీద నరికాడంటే ఆలోచించు. బండకొక్కలు కాదు, ఒక్క బండ మీద అందరూ నరికాడు రాత్రి పట్టుకొని. అలాంటి క్రూర మనస్తత్వం అభిమేలకిది. ప్రాణం తెగించింది, ఖచ్చితంగా చంపాలి, మిస్ అవ్వద్దు గోల్. మిస్ అయిద్దేమో అనుకుంటాం మనం ఎప్పుడైతే ఒక పని మొదలుపెట్టినప్పుడు అయితే కాదు అయ్యే తీరిద్ది అంతే, ఒకటే మాట. మనకు సందిగ్ధం ఉంటుంది, ఎక్కడో నమ్మకం సున్నా ఉంటుంది, అది పాస్ అవ్వలేదు అనుకుంటాం మనం. కనుక ఎగ్జాక్ట్లీ వదిలితే అది గోపురం అంటే మామూలుగా ఉంటుంది చెప్పండి. అది పడుతుంది, వీడేమో అందరూ చెప్పుకుంటూ వస్తున్నాడు, చెప్పుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా శిరస్సు మీదకి ఆ స్ట్రక్చర్ చూడండి. ఒకసారి విజువల్ ఆలోచిస్తే అంత గురిగా బాహుబలి సినిమాలో రాజమౌళి కూడా కొట్టించుంటాడండి. నిజం, దేవుడు కొట్టించాడు అంతే. అభిమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. వీడు సావులో కూడా ఇగో తప్పించుకోలేదు. సావులో కూడా ఇగో ఉంది వీడికి. రే ఇట్రా, ఇలాగే చచ్చిపోతే అందరూ ఒక రకంగా అనుకుంటారు. ఇక చచ్చినాక ఎవడేమో అనుకుంటాడు వీడికి. ఎందుకండి చనిపోయినాక ఆ శవాన్ని తిడుతున్నామా, పొగుడుతున్నామా, వాడి యొక్క మెమరీస్ని, లేకపోతే వాడి యొక్క స్మృతులు, లేకపోతే ఇంకేదో గతులు కొన్ని ఉంటాయి కదండి, మరి తలుసుకుంటున్నామా, వాడికి ఏం తెలియదు. ఇంకా వాడు పోతాడు అంతే. కనుక కత్తి తీసి నన్ను పొడిసే. ఇప్పుడు కత్తి తీసుకొని పొడిస్తే నెత్తి మీద పడ్డ దెబ్బ ఏమైంది, రాయి అక్కడే ఉంది. రాయి నెత్తి మీద పడ్డాక 100 kilometers లేసి ఏం పోతుంది సినిమాలో పోయినట్టు. టప్మని పడితే దెబ్బ కుంగిపోతుంది. రాయి పక్కన అటో వెనక ముందు పడింది. 1.5 meter దూరంలో మాత్రమే పడుతుంది. ఒళ్ళంతా సితికిపోయింది, తలంతా సితికిపోయింది. తిరగటి రాయి పక్కన ఉంది. ఎవడు చూసినా సరే తిరగటి రాయి పడిందంటే ఖచ్చితంగా ఈ స్త్రీ తిరగటి రాయి అమ్మే స్త్రీ అయి ఉంటుందని ఐడెంటిఫికేషన్ అవుద్ది. అది కూడా తెలియట్లే వాడికి. ఇగో హత్య అవుతుంది వాడి దాడ. కనుక వాడిని పిలిచాడు, గట్టి బెదిరించాడు, నన్ను పొడి చంపేయి.
అంతే. నేను కత్తివాతకు చచ్చిపోయి అనుకుంటానేమో కానీ ఇలా ఆడదాని చేతిలో చచ్చిపోయా అనుకోరు. అందుకే చాలామంది మగవాళ్ళు జోకైనా జోక్ చెప్తాను, టేబుల్ రికార్డు పెడతారు, బెల్లం కొడతా ఉంటుంది, అది తంచవేమేనత్తకుతురా పాడుతుంటాయి, లోపల దంచుతూ ఉంటుంది జిక్కు చిక్క జిక్కు చిక్క అని. పాట అయిపోయినాక మనిషి బయటకు వచ్చి ఇంకొకసారి కొట్టింది ఎవరు? స్త్రీ. తనుంది ఎవరు? స్త్రీ. ప్రతిఘటన సినిమాలో చరణ్ రాజు గారు అలాగే కొట్టింది, విదేశాల సినిమా అది. కనుక బయటకు వచ్చినాక మళ్ళీ తగ్గడుగా మేసాల మీద నిమ్మకాయ నిలబడతాడు బాబీడు మరీడు. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక ఆడదాని చేతులు చచ్చా నా ఆపద నాకు వద్దురా బాబు, నువ్వు పొడిసే అన్నాడు. అంతే, ఆడు పొడిచేశాడు. కానీ అయిపోయింది. గోపురం మీద ఉన్న స్త్రీ వేస్తుంటే చూస్తాం కదండి, అబీమెలెకు చనిపోయిండు అనగానే ఒక్కసారి పట్టణం మొత్తం సేఫ్ జోన్లోకి వచ్చేసిందండి. ఒక పట్టణాన్ని కాపాడటానికి నేనున్నాను ప్రభువా నా ఎప్పుడూ అనుకోలే. దేవుని స్వార్థ సేవ చేద్దామని నేనున్నాను ప్రభువా అని ఎప్పుడు అనుకోలే పౌలు. నేను వాడుకొనబోవు అని తెలుసా? తెలీదు. పౌలు తెలుసా? తెలీదు. పేతురుకు తెలుసు మమ్మల్ని దేవుడు పట్టుకున్న సువార్త కొరకేనని, ఒక వ్యవహారానికి తెలుసు, మిగతా వారికి తెలుసు, కానీ పౌలుకు తెలియదు, ఈ స్త్రీకి తెలియదు. ఈ పట్టణ రక్షణ నా చేతిలో దేవుడు పెట్టాడు అని తెలియదు ఆమెకి. భక్తి అయితే ఉంది, దేవుళ్ళో ఉంటుంది, దేవుడితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నది, అంతే. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి స్త్రీ ఒక పట్టణానికి రక్షణకర్తగా ఉండగలిగిందంటే ఆమెలో దేవుడు ఏం చూశాడు తెలుసా? తెగువ, దేవుడితో ఉన్నటువంటి సన్నిహిత్యం, దేవుడితో ఉన్నటువంటి ఆత్మీయ బంధం. ప్రమాదములో కూడా అందరూ బెదురుతుంటే ఎలా రక్షించాలో అని ఒక మగాడిలాగా ఆలోచించిందే, అదండి స్త్రీ అంటే. మగాళ్ళంతా ఏం చేస్తున్నారు? వణికేస్తున్నారు. ఏమేం చేస్తుంది? వణికిద్దాం అంతే. ఒక్క గొలియాతుని ఎత్తే సైన్యానికి వెళ్ళిపోయింది అంతే. ఒక్కడిని చంపేసాలండి. ఫస్ట్ చెక్ రాజుగారికి పెట్టాలి చెస్ బోర్డులో. ఎన్ని గుర్రాలను చంపినా, ఎన్ని శకటాలను చంపినా, ఎన్ని మకటాలను చంపినా ఉపయోగం లేదు. ఆట పెరుగుతూనే ఉంటుంది, మన రాజ్యంలోకి వస్తూనే ఉంటారు. 5-6 అంగుళాలు ఇంచులు దాటి అటు ఇటు వస్తే కష్టమైద్ది. కనుక ఫస్ట్ రాజుని చెక్ చేయాలి. గుర్రానికి కార్నర్ కొట్టిద్ది, ఇదేమో ఎల్లాకారం కొట్టిద్ది, వీడేమో ఎడుపెడుతూ పోతున్నాడు రాజు మంత్రి. కనుక ఎప్పుడు కూడా చెస్ బోర్డులో మూడింటిని ఉపయోగిస్తూ ఉంటారు. భటులు ప్రాణాలు తెగించి ఈయన ముందుకు పెట్టని కొడుతుంటారు. మరి ఇప్పుడు ఏమెవరు అన్నీ ఏమైపోయింది చెస్ బోర్డులో. ఏమే శకటం, ఏవే మకటం, ఏవే భటుడు, ఏమే రాజు, ఏదైనా సరే రక్షణ ఇవ్వాల్సిందే. ఇంతమంది రక్షణ కావాలి అనుకున్నదా ఏ రోజైనా? నన్ను దేవుడు ఇలా వాడుకుంటాడు, ఈ పట్టణంలో దేవుడికి ఇంత పేరు వస్తుంది, దానికి నా వల్లే, నాతోనే, నేనే కారణం అవుతారని ఇప్పుడు అనుకుందా? మనం ఎప్పుడు ఏది ఆశించకూడదు. మన పని ఏంటంటే అంటే దేవుని అంటే పెట్టుకొని, వాక్యాన్ని అంటే పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు బంగారు తీగ దైవంలో పెడతాడు. తగిలితే లేసొచ్చేద్ది అంతే. లైఫ్, ఆత్మీయ లైఫ్. అక్కడి నుంచి ఆమె ప్లేటే మారిపోయింది. ఒక స్త్రీ త్యాగం, ఒక స్త్రీ ధైర్యం, ఒక స్త్రీ గురి తప్పని స్కెచ్. ఎంత గొప్ప చూడండి మీరు. అసలు వదలటం ఏంటండి? స్త్రీ అంత బరువు లేపిద్దా అండి? లేకపోతే పాపం వాటర్ క్యాన్ కూడా పురుషులు చేస్తారు ఇంట్లో. ఎందుకంటే 20 కిలోలు కూడా అంత సున్నితంగా ఉంటుంది, సుకుమారి అంటాం కదా. అలాంటి స్త్రీ తిరగడి నెత్తి మీద పెట్టుకొని అమ్ముతున్నది నెత్తి మీద పడేసింది అది. కనుక ఇప్పుడు ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడ్డాడని అర్థం ఏంటి? రాజ్యాన్ని అనవసరంగా ఆక్రమించి అన్నదమ్ముల్ని హత్య చేసి పైగా పరిపాలించింది పెద్దగా ఏమి లేదు ఆడ. 3 సంవత్సరాలు. అది 3 సంవత్సరాలు. అది పెద్ద సంతోషమా? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈ 3 సంవత్సరాల సుఖభోగం కొరకు తోబుట్టును సైతం హత్య చేసి రాజ్యాన్ని ఆక్రమించుకొని చివరికి వాడు ఈ ప్రాంతంకి వచ్చి ఇక్కడ చావటం అనేది నిజంగా ఆలోచించదగిన విషయమే.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. గొయ్యి తవ్వు వాడు దానిలో పడును, కంచె కొట్టు వానిని పాము కరుచును. గొయ్యి తవ్వుతుంటాం మనం. ఎవరి కొరకు తవ్వుతుంటాం? ఒక శవం కొరకు. ఇప్పుడు దానిలో పట్టమంటే వీడి కొరకు కూడా ఎవడో తవ్వుతుంటాడు. అది ఒకటి కొరకు ఈరోజు 4 మనుషులు 2 మనుషులు గొయ్యి తవ్వుతున్నారంటే పైగా ఒక సామె, ఒక సెంటిమెంట్ ఉంది మనలో. సలాస్ తవ్వుతున్నారంటే వాడు అనుకుంటాడు గొయ్యి పూర్తయినాకంట ఎదురు చూడకూడదంట. గొయ్యి ఎదురు చూడటం ఏంటి? తవ్వింది నువ్వే కదా బొక్కెట్టిందాడ. ఈ ముసలోళ్ళందరినీ కత్తితో నరికేయాలండి. ఇవన్నీ సాటలు చూసినా సామెతలు అంటారు, సామెతలు అంటారు. దరిద్రమైన సామెతలు పిల్లలకి ఏం నేర్పారు? సాగు ఎదురు చూడకూడదు, గొయ్యి ఎదురు చూడకూడదంట. అవునా? మరి శవాన్ని హాస్పిటల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం ఉంటుంది కదా, మరి దాన్ని అంటే గొయ్యి కదా. దానికి డబ్బులు కట్టాలి రే. మళ్ళీ మామూలు కూడా కాదు, నీ మొఖం మొత్తం మళ్ళీ బయటికి కనబడాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, ₹1,00,000. మరి దాన్ని ఏమంటారు? ఫ్రీజర్ని ఏమంటారు? గొయ్యి అంటారు. ఈ గొయ్యిలో ఉంటే డబ్బులు కట్టాలి, ఆ గొయ్యికి మొత్తం ఎదురు చూడకూడదంట. సాయంత్రం అయితే మళ్ళీ తీసుకోకూడదు శవాన్ని. ఎవరు చెప్పింటారా నీకు ఇవన్నీ? ఇగో ఇలాంటి ముదనష్టపు మూర్ఖతత్వాలే జనాల్లో నాటబట్టి ఆ పిల్లకోడికి బాగా ఇదైపోయింది. అది 5:50:33 శుభగడియ. శవానికి ఏంటి శుభగడియ? శవానికి ఏంట్రా? శవానికి శుభమేంది? ఎవరు సావే అశుభం. వాడు ముగించుకొని వెళ్ళిపోయాడు, ఇంకా శుభమేంది? ఇంకా శుభమేంది? ఈ శుభగడియలో శవం ఎత్తవలను, బంతులో పెట్టవలను, మట్టి వేయవలను, మళ్ళీ ఎడం చేత్తో వేయాలంటాడు. ఎవరు నిన్ను తగలయ్యా? ఎడం చెయ్యేంటి, కుడి చెయ్యేంటి? మట్టి కూడా చూడండి మీరు, చెప్పులు టిడిచి అబ్బో అసలు మామూలుగా లేదు నీ బత్తి. శవం కాడ కూడా భలే ఉన్నారు నానే. ఇండి అంటారు పోలరంగడని. మరి చెప్పులు ఇడిసి ఎడం చేత్తో తీసుకొని 3 ఎందుకు వేయాలరా? 3 ఎత్తు పుడిద్దా? 30 వేయకూడదా? నెడతా ఉండొచ్చు కదా. వీడు 3 ఎత్తే అప్పుడు ఆ రాహుకాలం తీరిపోద్ది. ఇక పారబట్టుకొని చెప్పుతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఉంది గ్రామాల్లో దరిద్రం. గ్రామాల్లో ఏ చర్చిలో కాపరికి వాక్యాలు రావు. అది అస్సలకి వాక్యం చెప్పి గ్రామంలో కాపరేలు నాకు తెలిసి అంత కాటి కాపర్లే, చిల్లరగాళ్ళే అంతా. అదే ఏంటమ్మా ఈ వారం సందా మా అంటే బియ్యం వచ్చాయి, సోల పెసలు వచ్చాయి, అరసోల ఏది వచ్చాయి. అయ్యగారు మా కోడి పెట్టిన తులసూరు గుడ్డు, అదేమో రబ్బర్ గుడ్డు వచ్చి ఉంటుంది, బాతు గుడ్డు లాగా. అదేమో అయ్యగారికి ఇస్తాడు. గట్టి గుడ్లని ఇడికే. రబ్బర్ గుడ్డు ఫస్ట్ పెట్టే గుడ్డు రబ్బర్ గుడ్డు ఉండవు, మెత్తకూడదు. అదే అయ్యగారికి. అయ్యగారిని పట్టుకొని అబ్బా వీడి బత్తి తగలెట్టారన్నమాట. అదనమాట. ఇది బతుకు. చెప్తున్నాడు దేవుడు, గొయ్యి తవ్వు వాడు దానిలో పడును, కంచె కొట్టు వాడిని పాము కరుచును. అంటే అర్థం ఏంటి? ఇవాళ నువ్వు తవ్వుతున్నావు, అది రేపు నీకుంటుంది. ఇవాళ నువ్వు అన్నదమ్ములు హత్య చేసి రాజ్య పరిపాలన చేసావు, రేపు అదే రక్తం నువ్వు కళ్ళ చూస్తావు. ఒక స్త్రీ చేతిలో అది అవమానం. మరి మగోడు కొట్టుకొని జైలుకి వెళ్తే బాగుంటుంది, కానీ ఆడవాళ్ళు బట్టలు ఇప్పి కొట్టి జైలుకి పంపితే అసలు బాగోదండి. అది జైలుకి వెళ్ళి కడుగుతారంట. జైలు సైడు సబార్డినేట్స్ అంటాం కదా వాళ్ళు కూడా. మరి ఏది జాబులు అన్నట్టు సహ ఖైదీలు అడుగుతారంట, ఏం చేసి వచ్చినావు? చూస్తున్నాడు 3 తలకాయలు. అది కరమన ఘాటుకు ఒకటి, దిలుసు నగరకు ఒకటి, అబిడ్స్ కూడా పంపించా. 4వ తలకాయ నీదే. ఏడేముంటుందంటే అన్న అప్పటాంచి కోడిగుడ్లు సగం అన్నం తీసుకొచ్చి పెడతారు, కాళ్ళు ఒత్తుతారు, బట్టలు ఒత్తుతారు. లేదు రేపు వాడు పోతుంటే పరుసు కొట్టినట్టు మీడియాకి పడుతుంది. ఇంకా అంతేగా. అంటే వెయిట్ కావాలి దొంగతనంలో కూడా. జైలుకి వెళ్ళామంటే 4 గోళ్ళ మధ్య వెయిట్ ఉండాలా. అది అప్పుడే మనకు విలువ ఉంటుంది. అది వాళ్ళంతా. ఇప్పుడు వీడు కూడా అలాగే అయిపోయాడు పాపం. ఆడో చేతిలో వెళ్ళిపోయాడు. గొవ్వు తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టు వారిని పాము కరుచును. పాము ఎప్పుడు కరుతుంది? నైట్ పూట. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక సొలొమోను చెప్పాడు. ఇప్పుడు సొలొమోను ఎలా చెప్పగలిగాడు? సొలొమోను ఇది చెప్పింది ఎవరో ప్రసంగం అంటే సొలొమోను గారు. సొలొమోను వారు చెప్పారు. సొలొమోను గారికి ఎవరో నేర్పు ఉండాలిగా.
ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు పిల్లలకు దైవికమైన ఆలోచన నూరిపోస్తూ ఉండాలి, లేకపోతే పబ్జీలో వాళ్ళు మెగాసెస్ అవార్డు పొందుతారు. మనం చూసాక మనం పోరగట్టు పట్టుకొని డిష్ 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 అంటున్నాడు, రైలుకి ఎదిరిపోతుండవు. ఏంటంటే పబ్జీ అంట, కర్ర సగ్గలు పెట్టుకుని డిష్ 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 అంటున్నాడు. పిల్లగాల పెంపకం ఎలా ఉంది క్రైస్తవ్యంలో చెప్పండి? క్రైస్తవ కుటుంబాలు, కాపర పిల్లల కానించి క్రైస్తవ కుటుంబాల పిల్లల వరకు అంత అవలగాలే ఉన్నారు. నిజమే నేను చెప్పేది. ఎందుకంటే ముందు ఫ్యామిలీలో స్టెబిలిటీ లేదు, దేవుళ్ళు నిలబడదామన్న ఆలోచన మనలో లేనప్పుడు మన గర్భాన పుట్టిన పిల్లలకి ఏముంటుంది? వాళ్ళకు కూడా ఏముంటుంది, ఇంకా వాళ్ళు కూడా అంటే అక్కుముక్కు వ్యవహారమే. కనుక ఈ మాట చెప్పాడు సొలొమోను. ఈ మాట ఎవరు చెప్పుండాలి? వాళ్ళ నాన్నగారు చెప్పుండాలి. 71 7వ అధ్యాయము 15, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. ఇది ఎవరిది మాట? కళ్ళు మూసుకొని 1 వరకు 40 వరకు సొలొమోను గారి తండ్రి దావీదివి అని చెప్పచ్చు కీర్తనలో. ఈ మాట ఎక్కడ చెప్పాడు? 7వ అధ్యాయంలో చెప్పాడు. ప్రసంగి గారు ఎక్కడ చెప్పారు? 10వ అధ్యాయంలో చెప్పాడు. అదే తండ్రి మాటను ఎందుకు వాడాడు? తండ్రి నేర్పాడు గనుక. తండ్రి పిల్లలకు ఏమి నేర్పుతాడో, తన కుటుంబానికి ఏమి అందిస్తాడో, ఆ కుటుంబం కూడా అదే ఫాలో అవుతుంటుంది. పిల్లలు పెద్ద అయిన తర్వాత, ఒక మేజర్ వయసు దాటిపోయిన తర్వాత, వాళ్ళకంటూ ఒక లైఫ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైద్ది. అప్పుడు సినిమా డైలాగు, చిన్నప్పుడే కొట్టు చెప్పొచ్చు కదా నువ్వు నాకు, కొడితే కందిపోతుంది, కొట్టలేదమ్మా, అందుకే నాన్న ఇప్పుడు పొందిపోయా. పిల్లల్లో స్థైర్యం, ధైర్యం, లైఫ్ అంటే ఇది, కష్టం ఎదురిస్తే ఇలా ఉండాలి, ఫేస్ ఇలా చేయాలి, ఎక్కడ తగ్గకూడదు, స్ట్రగుల్ పడకూడదు అని వాక్యంలో నేర్పుతున్న జ్ఞానాన్ని వాక్యం దగ్గర తీసుకొచ్చి మనసులో నింపేవాడు తండ్రి అవుతాడు. అది కంటి తండ్రి పోతాడా? జంతువులు కంటనే మనం కంటున్నాం, వాటికి మనకేం తేడా చెప్పండి? కొద్ది గొప్ప తేడా ఉండాలి కదా. కనుక తండ్రి నేర్పింది కుమారుడు అవలంబించాడు. కానీ అదే తండ్రి గిద్యోను నేర్పుతున్నది ఎందుకు అబీమెలెకు అబ్బలేదు చెప్పండి? ఎందుకు అబ్బలేదు? వాడు ఉపపత్ని కుమారుడు కనుక. అది ఉపపత్ని కుమారుడు కనుక నేను లెక్కలోకి వస్తాను రాను అని షెకెము వారందరికీ ఇంత డబ్బులు ఇంత నాకు చేయగొట్టండి రా అని చెప్పేసి వాళ్ళతో అన్నిటిని గోల్ చేయించుకొని నైటే మీద పడి 70 మందిని కట్టేసి తలలు నరుకుతుంటే యోతాము తప్పించుకున్న యోతాము దేవుడికి మొరపెట్టాడు, ప్రభాయుడు సావు డిసైడ్ చేయి అని. ఆ దేవుడు సమయం కొరకు చూస్తున్నాడు. ధీరశాలుడు ఒక్కడు, ధీరశాలులు లేరు, ధీరశాలి ఉంది. అది ఒక రాణి రుద్రమదేవి లాగా. అందుకే స్త్రీని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అది ఎంత ప్రేమిస్తే అంత బౌన్స్ అవుద్దామె, ఎంత హింసిస్తే అంత రివర్స్ అవుద్దామె. కనుక దేవుడు అంత గొప్పగా ఆమెలో చూసి వాడి మగాడి సాగు కారణమైంది. కణతలో పెట్టి కొడితే దిగిపోయింది అంతే. శిశిర గడికేసి ఉందా? భూమిలో దిగిందని రాయబడింది. అంటే ఎంత బలం కొట్టింది చెప్పండి మీరు. మనం ఏమనుకుంటాం? స్త్రీ బలహీనమైన కట్టము కనుక పురుషుడు స్త్రీని ప్రార్థించుకోము. అన్ని సందర్భాల్లో పనిచేయదు అది. బలహీనం అంటే ఏ విషయంలో? నువ్వు అంటే అంటుంది కాబట్టే బలహీనం, తగ్గమన్నాడు కాబట్టి తగ్గింది, లేకపోతే దీని అవ్వ తగ్గించేది లేడదు ఇంకంతే. అది మనం అంటాం నువ్వెంతే, నీ బతికెంతే అంటాడు. అది లేకపోతే ఇంట్లో కొండ కంపు, ఈగలు దోమలు అన్నీ ఆడే ఉంటాయి. నిజమే అండి, స్త్రీ లేకపోతే పాసికంపే కొంపంతా కదా. దేశ సంరక్షణలో దేవుని దగ్గర గొప్పగా వాడబడుతున్నటువంటి స్త్రీలు ఎంత గొప్పలు చూడండి. కనుక తండ్రి నేర్పాడు, కొడుకు అవలంబించాడు. మరి గిద్యోను తండ్రే కదా అబీమెలెకుకి. అబీమెలెకుడికి ఎందుకు రాలేదంటే ఒక మనిషిని మార్చుకోవడానికి వాక్యం సెంటర్గా ఉంటుంది. ఆ వాక్యం దగ్గరికి నువ్వు లేకపోయినా, నీ తండ్రి కరెక్ట్గా నేర్పకపోయినా, లేకపోతే నువ్వు నేర్చుకునే తత్వం లేకపోయినా నువ్వు దుర్మార్గుడుగానే స్ప్రెడ్ అవుతావు. అలా
గిద్యోను నుంచి దూరంగా ఉండి చెడు సహవాసాలతో అభిమేలకు ఎదిగి పెరిగి చివరికి రాజకాంక్షతో రాజభీతితో వాడి రోజున రక్త సంబంధీకులను కూడా నరికి పడేసి రాజయ్యి చివరికి వాడు రక్తాన్ని వాడే కళ చూసుకున్నాడు. అంటే అర్థమేంటి? సామెత, నువ్వు చేసింది మరలా నీకు తిరిగి జరుగుతుంది. తండ్రి మంచివాడు. మనం కూడా అంటుంటాం, తండ్రి ఎంత మంచివాడండి, ఈడేనండి, చెడగొట్టానండి. ఎవడు చెడగొట్టడు. చెడ పుట్టుక దేవుడు ఎవడికి ఇవ్వడు. అది ఆ తండ్రి ఉద్దేశాన్ని గుర్తించని పిల్లలుగా ఉంటేనే చెడ్డవారిగా వస్తుంటారు. అంతే అంతే ప్రియమైన దేవుని పిల్లలు. కనుక మా నాన్నగారు ఇది నేర్పారు నాకు. దీన్ని నేను ఇక్కడ వాడుతున్నా. ఇది బంధం. మా నాన్న ఆయన పని ఆయనదే, వీళ్ళ పని ఏందే, ఆ పని ఆమెదే, మన పని మనదే. సరికి ఒక లైఫ్ వచ్చినాక నీకు ఏం చేయాలో అవగాహన లేక అప్పటి వరకు గూగుల్ తల్లి ఏమీ నీకు చెప్పక, గూగుల్ ఇప్పుడు నాకు లోపల కన్ను నొస్తుంది, ఏం చేయమంటావు? ఆడ పప్పు గుర్తుంది, గట్టి గుద్దుకొని చెబుతుంది. అంతే కదా. అది అనుకుంటుందంట, దరిద్రం దీని మొహం వాడు కానీ చేతిలో ఫోన్ ఉంటే సార్ నొక్కటం గూగుల్ అడగటం, నొక్కటం గూగుల్ అడగటం అనుకుంటుంది. ఒకవేళ దానికి మనసు ఉంటే అలా ఉంటుందేమో అనిపించింది నాకు ఒకసారి. కనుక తండ్రి నేర్పాడు, కొడుకు అవలంబించాడు కదా. ఆల్రెడీ దావీదుకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ బెత్షెబా ద్వారా పుట్టిన వాడికి ఎందుకు ఇచ్చాడు? గిద్యోను ద్వారా పుట్టిన అబీమెలెకు ఎందుకు ఇవ్వడు? స్వార్థం. వాడిని అందుకే అక్కడ తీసుకొచ్చింది. లాస్ట్ మాట 11 సామెతల గ్రంథము. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. ఈ తెబేసు పట్టణాన్ని కూడా మనం ఆక్రమించుకుంటే ఈ షెకెము మహానగరంలో ఇంకా మనల్ని ఎదిరించేవాడే లేడు. 17 సార్లు భారతదేశంలో దండయాత్ర చేశాడు. 17 సార్లు ఓడిపోయాడు ఔరంగజేబు. ఓడించింది ఎవరు? ఓడించింది ఎవరు? మనోడు, తెలుగోడు ఓడించింది. వాడికి 4000 సైన్యం, మనోడికి 600 సైన్యం. 4000 సైన్యాన్ని 600 సైన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి 17 సార్లు దండయాత్రలో ఎదుర్కొని అట్నుంచి ఇరాక్ బోర్డర్ నుంచి అట్నుంచి అట్టే పంపించాడంటే మీరు ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. కనుక అబీమెలెకు ఉన్న దురాశ ఏంటంటే మొత్తం నాదే అవ్వాలి, ప్రపంచ పట్టం మీద నేనే ఉండాలి, ఇట్లా రాంక్ష. ఏమయ్యాడు? ఒక ఔరంగజేబు ఏమయ్యాడు? ఒక తాంతియా తోపే ఏమయ్యాడు? హిస్టరీని క్రియేట్ చేద్దాం, నియంతగా ఉందాం అనుకున్న ప్రతి ఒక్కడు ఏమయ్యాడు తెలుసా? మట్టిలో పట్టణం లేకుండా పోయాడు. అబీమెలెకు కూడా అలాగే అనుకున్నాడు. కానీ సావుని స్త్రీ చేతిలో దేవుడు డిజైన్ చేశాడు. కానీ ఆమె గురండి నిజంగా ఆస్కార్ కాదు, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప అవార్డులో ఆస్కార్ గొప్పదైతే, ఆస్కార్తో పాటు ఇంకా మెగసెషను, పద్మవిభూషణం రకరకాలు ఇచ్చిన తప్పలేదండి ఆ స్త్రీకి. తన ప్రాణాన్ని తేడా వస్తే ప్రాణం పోద్దంతే, ముక్కలు చేస్తాడు, ఏళ్ళ కాంచి నరికేస్తాడు. ఇంకా అది ఒక్కొక్కరు నరుకుతుంటూ ఉంటుంది, ఒక్కొక్కడికి మామూలుగా ఉంటుంది. ఇంకా అయినా సరే అన్నిటిని త్యజించి దైవం మీద భారం వేసి తనకున్నటువంటి ప్రార్థన నమ్మకంతో ఆ తిరగటి రాయిని అలా వదిలితే స్పాట్ తప్పలేదండి. గురి తప్పని వేరే వనితని పెడదామన్న టైటిల్ పేరు. కానీ సాహసం కదా, గురి ఓకే. గురి ఎప్పుడే అంటే సాహసం దాటి వచ్చిన తర్వాత గురి వచ్చింది అక్కడికి, కాబట్టి సాహసం అంతని పెట్టాల్సి వచ్చింది. గురి తప్పని వేరే వనితగా, సాహస నారీగా తెబేసు స్త్రీ పేరు లేదు కనుక పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు ఎప్పుడు కూడా మనిషి భూమి మీద ప్రాకులాడితే దక్కేదే కాదు. నాకు ఏది అవసరం లేదు, దేవుడు కృప ఉంటే చాలు, దేవుడు మాట ఉంటే చాలు, ముందుకెళ్ళామనుకో ఖచ్చితంగా నీ కాలికి బంగారు తేగే తగిలిద్ది. అదే స్వార్థలే అది. కనుక నువ్వు ఏం ఆశిస్తున్నావో, ఎలాంటి తలంపుతున్నదో ఇవన్నీ పొందుకోవడానికి నువ్వెంత పరిచారకుడిగా ఉన్నావా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉన్నావా లేవా? దేనే అవ్వ నేను చేసేది ఇంద్రాబాయ్, నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నీ స్టేటస్ బొచ్చుతో సమానం దేవుడికి. సత్య నువ్వు ఆడరా? వాడు వచ్చాడు CEO, టాటా CEO, ఇంచుమించుగా నెలకి ఇంత 15 లక్షల అబౌవ్ శాలరీ.
కాట్ అవసరం అయిపోయాడు అంతే. లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చి పడ్డాడు అంతే, మొత్తం బ్లడ్ వచ్చేసిపోయింది అంతే. కుక్క సావు. ఎప్పుడు ఎక్కడ మరణాన్ని దేవుడు డిసైడ్ చేస్తాడో తెలీదు. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, కాళ్ళు ముడుచుకొని చచ్చిపోతుంటే నీ పిల్లల సమక్షంలో హ్యాపీగా నీ వయసు రీత్యా, ముదిరిండిపోయిన వయసు రీత్యా నువ్వు మంచి ముసలితనమును మరణిస్తావు. దానికి నువ్వు సంపాదించుకోవాల్సింది దైవ సన్నిధానములో నీ మచ్చరా. ఏ ప్రజెంట్ సార్, బి ప్రజెంట్ సార్, సి ప్రజెంట్ లేట్ సార్. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక యథార్థవంతుల నీతి అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎప్పుడు అంటే పెట్టుకునే మనసు. అది వారిని విమోచించును, వారిని గ్రహించును, ఆలోచించును, సంరక్షించే పనిలో ఉంటుంది. విశ్వాసఘాతకులు, విశ్వాసం అంటే వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వాక్యం వినకుండా దానికి అఘాతము కలిగించే తలంపు ఉన్న చోట నువ్వు వర్ధిల్లవు. దురాశ చేత పట్టబడతారు. అది దురాశ అంటే లే 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 పద. ఎక్కడికి? పని ఉంది. చచ్చిందాక పని ఉంటుందండి. చచ్చిందాక పని ఉంటుంది. చచ్చిందాక అన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా అన్నీ ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయింది. ఈ లోపల సంపాదించుకోవాల్సింది ఉందంటే అది జ్ఞానముతో కూడిన వాక్య సారం. ఎలా దొరికిద్దాయి అంటే ఇలా, ఇవాళ స్త్రీ రూపంలో దొరికింది ఒక దుర్మార్గుడి యొక్క ముగింపు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక స్త్రీ సాహసానికి పూనుకుంటే ఆ ప్రాంతం నిజంగా ఎంత గొప్ప ఉంటుంది. స్త్రీలందరికీ ఇన్స్పిరేషన్. కనుక ఎక్కడ తిరగట్రాయి అమ్ముకొని కుటుంబానికి అప్పటికప్పుడు పోషించుకొని స్త్రీ ఎక్కడ, రాజ్యకాంక్షతో రాజ్యాలను నాదనుకుంటూ ఆక్రమించుకునే మనసు ఎక్కడ, యుద్ధాలు చేయలేదు, వాగ్వివాదం జరగలేదు, తలంపుల ఒక్కటే దృష్టి. అది ఇంకా చెప్పాలంటే డేగ దృష్టి. నీటిలో చేపను కనిపెట్టిందంట. అది ఇంచుమించుగా 5 మైళ్ళ దూరంలో ఆగి బ్యాలెన్స్డ్గా ఇట్లా ఆపేసి నిశ్చిత దృష్టితో అట్లా ఫోకస్ చేస్తే ఆ కిరణాలు చూపు అలా వెళ్ళిపోయి ఖచ్చితంగా దాని దగ్గరకు వస్తే అక్కడ దిగద్ది. అక్కడి నుంచి ఎక్కడికి 2 సెకండ్లు పడుతుంది అది. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే చెరువు మీద కనపడుతుంటాయి పెట్టలో, ఎక్కడో 50 ఫీట్ల ఎత్తులో ఉంటాయి. అలా తిరుగుతూ ఉంటాయి, టిట్టు అనుకుంటా టెక్క మీద పడితే ఇలా మునిగి ఇలా లేచి శాపంలో వెళ్ళిపోతాయి. ఇంత దృష్టి ఎలా ఉంది దానికి? దేవుడు నాకు దృష్టి ఇచ్చాడు కనుక దీన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని ఇప్పుడు నేను వాడుకోవాలి. అది దేవుడు నాకు దృష్టి ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, దీన్ని ఇప్పుడు నేను వాడుకోవాలి. దీనికి దేనికి వాడతాం మనం? ఊరికే స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటాం, లోపల నుంచి వచ్చే రేడియేషన్ కళ్ళను దుబ్బుతా ఉంటుంది. ఇంకా అది దెబ్బ పోతే కళ్ళు ఇంకా అప్పుడు అంతే. ఇంకా లిమిట్. వైద్య రంగం కూడా చెబుతుంది రెటీనా పొరకి డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త. తెలుసా? రెటీనా పొరకి డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త. కళ్ళు పోయినాక ఎంత బలంగా ఉన్నా ఏమున్నా ఇంకా లాభం లేదండి. ఇంకా కళ్ళు ఉంటేనే విలువ మనకి, లేకపోతే అయ్యా ఆడు కూర్చోబెట్టి అరే వాడిని ఆడు కూర్చోబెట్టండి రైతు బాధ పెట్టిస్తున్నాను. కనుక ఇన్ని అంత నిశ్చిత దృష్టితో వాడిని తలని క్యాచ్ చేసిందంటే నిజంగా అండి వాడవ్వా నాకు అనిపించింది, ఏమి చూపురా నాయన ఏమకి, ఏం దృష్టిరా బాబు. ఇంత దృష్టి నిశ్చితత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది తెలుసా? దేవుళ్ళో మనము నిబద్ధతగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైద్ది. లేకపోతే దృష్టి నిలవదు, మనసు నిలవదు. అది పాట వేసుకుంటాం కదా, నాగార్జున పాట, ఎటు వెళ్ళిపోతుంది మనసు. ఎడిపోయింది, ఏమో ఎడిపోయింది, వాడికి తెలియట్లా, వాడికే తెలియకుండా ఎడిపోయింది, వాడికి అర్థం కావట్లే. అంటే అర్థం ఏంటి? మన అకౌంట్లో డబ్బులు ఎక్కడో రూమ్ నెంబర్ 36లో కూర్చొని అట్లా బార్ కోడ్తో స్కాన్ చేసి ఒక్క లాగితే 0 అకౌంట్ వచ్చింది మంది. అట్లా ఉంది దక్షిణ కొరియా వాడు నాలెడ్జ్. అట్లా అయిపోయింది మన పని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైనా పోయినా సంపాదించుకోవచ్చు. సంతోషం పోయింది అనుకో, ఓకే పోయింది అన్న సంతోషంగా ఉండొచ్చు. అది బాధ వచ్చింది అనుకో, బాధ వచ్చింది అన్న సంతోషంగా ఉండొచ్చు. ఎందుకు?
కష్టం కలిగితే గంతులు వేయాలి. కనుక ఏదైనా సరే మళ్ళీ రికవరీ చేయొచ్చు. కానీ స్నేక్ ల్యాడర్లాగా ఇంత ఎత్తుల వాక్యానికి ఎక్కినాక రాంగ్ స్టెప్ ఎత్తే పాము కాటెత్తే మళ్ళీ జీరోకి వచ్చినట్టుగా జీవితం ఎప్పుడు కూడా ఈ స్నేక్ ల్యాడర్ ఆట ఆడకూడదు, పామునిచ్చిన ఆట ఆడకూడదు. కాబట్టి వాక్యం వైపు దృష్టి పెడితే దేన్నైనా సరే క్యాప్చర్ చేయొచ్చు, జీరో శేషంతో విజయాన్ని అందించవచ్చు. ఇది ఎవరికి సాధ్యమైంది? ఒక పౌలుకు సాధ్యమైంది, ఒక అపోస్తులకు సాధ్యమైంది, ప్రవక్తలకు సాధ్యమైంది. ప్రవక్తల్లో కొద్దిమంది పోయారు మళ్ళీ. అది టోటల్గా ఎవరికి సాధ్యమైంది అంటే దేవుణ్ణి అంటే పెట్టుకున్న వాడికి మాత్రమే సాధ్యమయ్యేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీకి ఓర్పు సహనంతో పాటు నిశిత దృష్టి తెగింపు కూడా ఉన్నది అని, అది అనేక మందికి రక్షణ ఇవ్వగలదని తేబేసు పట్టణములో నివాసముంటూ దేవుని ప్రేమను గుర్తిరిగి నెత్తి మీద రాళ్ళు పెట్టుకొని తిరగడ్రాయి నమ్ముకునే ఒక స్త్రీ ద్వారా నెరవేరిందంటే ఈ రోజున ఎంతమంది స్త్రీలకు ఆదర్శం అది. కాబట్టి ఆమె దేవుడు యథార్థంగా ఉన్నది, దైవభక్తి కలిగి ఉన్నది, కాబట్టే అది సాధ్యమయ్యింది. లేకపోతే సాధ్యమయ్యేదే కాదు. కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలంటే అన్నిటికంటే ముందు ఉండవలసింది ఏంటో తెలుసా? దైవ కృప. అంతే. దేవుని కృప లేనిదే ఏది సాధ్యపడదు. ఐగుప్తు మంత్రస్వాములు మేము వెళ్ళే సమయానికి కానుపులయ్యి కనేస్తున్నారు, పిల్లలను దాసేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు? ఫరో మనస్తత్వం. పుట్టినప్పటి నుంచి 2 నెలల పిల్లల వరకు బతకూడదు. ఐగుప్తు మంత్రస్వాములు ఏం చేస్తున్నారు? కానుపులు వాళ్ళే చేయాలా, ఈ రూపంలో కనేస్తున్నారు. మంత్రస్వాములతో పని లేకుండానే ఇజ్రాయేల్ స్త్రీలు డెలివరీ అవుతున్నారు, పిల్లలు దాసేస్తున్నారు. అందుకనే 6 లక్షల కాల్బలం ఈరోజు తిరిగి పాలస్తీనాకి రావడానికి కారణమైంది. దైవకృప లేనిది ఏది, అది డెలివరీ అయినా, వాక్యమైనా, బ్రతుకైనా, మరి ఏదైనా ఫస్ట్ దేవుడు ఉండాలి. ఫస్ట్ దేవుడిదే ఉండాలి. దేవుడు తర్వాత నువ్వే పనైనా మొదలుపెట్టు. ఫస్ట్ దేవుడు. పాఠశాల చెప్పారు, దరిద్రం మాతృదేవో భవ పితృదేవో భవ. ఇంత ఉడిచార్య వెనకడ మధ్యలో గుర్తుంది నాకైతే. గురుదేవో భవ గురుయాధన్ గురు పూజ్యంచే గురు భాదో నమస్కరిత్య. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాడు? అమ్మను గౌరవించు, అమ్మను గౌరవించని చెప్పడం ఏంట్రా? అమ్మను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి, మళ్ళీ గౌరవించని ఎందుకు నేర్పావు? తప్పిది. నాన్న మాట విను, నాన్న మాట వింటమేంట్రా? అసలు వినాల్సిందే నాన్న మాట, మళ్ళీ వినేందే, ఇది తప్పే. మళ్ళీ గురుదేవో భవ, గురువు మాట. మరి స్కూల్కి పోయేదే అనమాట అంటానికి, మళ్ళీ ఆయన మాట వినని చెప్పడం ఏంటి? ఇది తప్పే. ఆచార్య దేవో భవ అప్పుడెప్పుడు వచ్చాయి క్లాస్లో. అమ్మను ప్రేమించు, అమ్మ మాట విను, నాన్న ప్రేమించు, నాన్న గౌరవించు, ఇవి నేర్పడం ఏంటి? యూజ్లెస్ ఫెలోస్ వర్డ్స్. ఇవి నేర్పుతున్నటువంటి అర్థం ఏంటి? వీటిలో జనం లేరు అంటే లేకుండా తలంపు పుట్టింది నువ్వే. అది ఎత్తొద్దు, చూడొద్దు, ఎత్తొద్దు, చూడొద్దు, ఎత్తొద్దు, చూడొద్దు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పిండు? ఎత్తేసాడు, కోడి వెళ్ళిపోయింది. సాయంత్రం చుట్టాలు వచ్చారు, వీళ్ళ నాన్న మంచి బిర్రుగా పటాసుకున్నాడు. ఓయ్ మీ తమ్ముడు వచ్చిండో, నాటుకోడి పోసేస్తా. బుట్ట కింద కోడి లేదు, కోడి పెంట ఉంది. కోడి ఏమైందిరా? బిడ్డో కొడుకు ఇద్దరు కలిసి ఏంది నాన్న వద్దు వద్దండు అని లేపారంట, కోడిపోయిందంట. అప్పుడు రాత్రి కూరలేదు, ఇంకా అదే పులిహార, ఎవరు మామూలుగా ఉంటుంది. ఇంకా పోరగాలం కొట్టేసి కట్టేసి కొడుతుంటే ఆ కోడి వచ్చిందంట. ఎందుకు కొడుతుంది మరి? అట్టుంది. కనుక అమ్మను గౌరవించడం, నాన్న గౌరవించడం, గురువుని గౌరవించడం, ఎంచండి, పూజించండి ఏంట్రా? వాళ్ళని అలా చేయాలి. ఇవి దేవుడు నేర్పుతాడు. అది దేన్ని రెస్పెక్ట్ చేయాలో, దేన్ని మనం గౌరవించాలో, దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలో సంఘం నేర్పిద్ది. ఎక్కడ నేర్చుకుంటే ఆటోమేటిక్గా తల్లికి రెస్పెక్ట్ పెరిగిద్ది, తల్లికి రెస్పెక్ట్ ఇస్తాం. అది కనుక శిశువుకి గర్భంలో ఉండగానే గ్రహించే శక్తి ఉన్నదని
యోహాను గారిని బట్టి మనకు అర్థమైంది 1:41 లోకసువార్త. ఆమె ప్రైజ్ లాడ్ చెబితే కడుపులో ఉన్న బిడ్డ కూడా గంతులేశాడు. అంటే కడుపులో బిడ్డ 2 నెలల తర్వాత ఆకారాన్ని సంతరించుకుని అవయవాలు ఏర్పడిన తర్వాత వాడు వినటం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి వాడికి నేర్పాలి దేవుడి మాటలు. మనకాడ అంతస్తుంది, మనకాడ ఎంత వచ్చింది, మనం రేపు పొద్దుపూట ఇది చేద్దాం, ఇంకో వచ్చే నెలలో అది చేద్దాం, ఇంకా 2 ఎకరాల పొలం ఆ పక్కన కొందాం చూస్తున్నా ఆ కొండారెడ్డి గారిది. వాడు లోపలుండి నేను బయటకు వచ్చాక అన్నీ సంపాదించి పెట్టు, వచ్చినాక భాగం అడుగుతా, నువ్వు ఇయ్యో గొడ్డలు తీసుకుని రాత్రిపూట నేను వేస్తాను. ఆస్తి కొరకు తండ్రి నరికిన కుమారుడు పేపర్లో కేవలం నువ్వు నేర్పావు. దేవుడి మాటలు నేర్పారా? పోనీ ఒక టేబుల్ రికార్డు పెట్టి దేవుడి మాట వినిపించారా? పొద్దున పూట ఒక ఫోన్ పెట్టుకొని దేవుడి మాటలు పెట్టి పిల్లలకి వినిపిస్తున్నారా? అది లేవటమే సుప్రభాతం. అది ఏ సుప్రభాతం? గొడవలు. కనుక డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఇంతటి స్థితిలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా నువ్వు దేవుళ్ళు నిలబడటానికి కావలసింది అంకిత భావం. దాన్ని మనం సరెండర్ చేసుకోకపోతే, దానికి మనం సరెండర్ అవ్వకపోతే ఏ పనిలో విజయాన్ని సాధించలేవు. విజయం అనగానే మళ్ళీ గ్రామ ప్రెసిడెంట్ అయినా, వాలంటీర్ని అయినా, లేదా మరొకటైనా ఇది కాదు విజయం. ఇది కాదు విజయం. విజయం అంటే ఇప్పుడు చెప్పే కదా, గొప్ప కార్యములు 32లో 11:32 దాని గ్రంథములో తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం అంటే లోకంలో గోపురం కట్టేస్తా, ఇంజనీర్ టవర్ కట్టేస్తా కాదు. గొప్ప కార్యం అంటే ఈ చెవుతో విన్న సంగతిని ఈ మనసులో భద్రపరుచుకొని దేవుణ్ణి అంటిపెట్టుకొని వేసే ప్రతి అడుగు మరొకరికి ఇన్స్పైర్గా ఎప్పుడైతే ఉంటుందో, ఇన్స్పిరేషన్గా ఎప్పుడైతే మలచబడుతుందో అది గొప్ప కార్యం. మనమేదో అన్నదానం చేస్తే గొప్ప కార్యం అనుకుంటాం. మనం సందాలు వేసుకొని అన్నదానం చేసి ఉచిత అన్నదాన కార్యక్రమము. మళ్ళీ అన్నదానం అంటేనే దానం, మరి ఉచితం ఎందుకు వచ్చింది అక్కడ? అన్నదానం అంటేనే అన్నం దానం చేయటం, దానం అంటేనే ఉచితం. మళ్ళీ ఉచిత అన్నదాన కార్యక్రమము, అమావాస్య ఉచిత అన్నదాన కార్యక్రమము ఎందుకు వచ్చాయి? పేరు కోసం. ఏమీ ఆశించకూడదు దేవుళ్ళు. నేను చెప్తున్నా రియల్గా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాను, ఏ రోజు కాపురవదామని మాత్రం అనుకోలేదండి నేను. ఏ రోజు కూడా మనసులోకి రానివ్వాల. ఎప్పుడైతే వాక్యం స్ప్రెడ్ అవుతుందో, రాంగ్గా వెళ్తుందో అప్పుడు బాధపడేవాళ్ళం, డిస్కషన్ చేసేవాడిని. అబ్బా ఇది ఎట్ట కాదు కదా, ఇలా చెప్పాలి కదా, ఇక్కడ ఎందుకు పోతుందని. అప్పుడు వచ్చిన తలంపు, ఓకే మనకి ఇది వస్తే దేవుడికి ఇచ్చేద్దాం. మనం అక్కడ తర్వాత చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ఇచ్చేద్దాం. ఫస్ట్ వెనక ముందు ఆలోచించలా, ఇచ్చేసాను దేవుడికి. ఇవ్వటానికి ముందు ఒక చిన్న ఆలోచన, సంఘాలన్నీ ఉన్నాయి, ఇంకా మనం ఏం చెబుతూలేదు. కథ సావు స్క్రీన్ మీద చూపించాడు, లేపుతుంది అలా దగ్గరకు వచ్చేసింది. ఫస్ట్ మర్డర్ మనమే మర్డర్ అయిపోతాం గృహకల్పలో. అప్పుడు ఒకటే మాట ఇచ్చా, వేసేస్తా ఒక్క అవకాశం ఇచ్చేస్తే. ఈ రోజున ఈ ప్రాణం ఉన్నది అంటే నాకు నా దేవుడు పెంచిన ఆయుష్యే తప్ప మరొకటి కాదు. లేకపోతే నేను చచ్చిపోయి ఎప్పటికీ 13 సంవత్సరాలు అయ్యేది. అది 2010లో ఆ ఎఫెక్ట్ పడింది నాకు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే 13 ఏళ్ళ ఆయుష్కాలం. ఇది దేవుడి కొరకు ఉన్నటువంటి ఆయుష్కాలం. అది కనుక ఈ ఆయుష్కాలంలో దేన్నైనా కొట్టాలి. ఇప్పుడు అంతే, దేన్నైనా కొట్టాలి. ఇది కొట్టాలంటే నేను బలహీనపడాలి. నన్ను కొట్టడం దానివల్ల కాదు, నేను ముందే చెప్పిన. ఎందుకంటే మనం ఎదురు వెళ్తాం కదా. మరి ఇప్పుడు ఎలా కొట్టాలి? ఇప్పుడు అమ్మగారిని పట్టుకుందాం. అమ్మగారు ఎందుకు పట్టుకోవాలి? పాపం ఒక ఆపరేషన్ అయింది, 1 కాదు 2 కాదు 4 అని. ఆమె స్ట్రగుల్ పడితే డిస్టర్బ్ అవుతాడు అంతే. అందుకే పోయిన వారం రాలా అమ్మగారు. శుక్రవారం బాగానే ఉంది, ఆటోమేటిక్గా మరి ఏమైందో తెలియదు కానీ అసలు కంప్లీట్గా ఆదివారం పడుకునే ఉంది. అప్పుడు శ్రీనిధిని దగ్గర పెట్టి, నేను ప్రార్థనకి వెళ్తున్నా, వస్తాను, రెడీ అయిద్ది అమ్మ, చూసుకోమ్మా అని చెప్పి 2 డేస్, శుక్రవారం నుంచి ఆదివారం సాయంత్రం సోమవారం వరకు అమ్మగారు పూర్తిగా అన్కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. అది అనుకుంటుంది ఏమని,
అమ్మగారు లేకపోతే ఈయన సేవలు తగ్గిచ్చేస్తాడని. చనిపోయిందని దుప్పట్లు కప్పినప్పుడు ఇక్కడే ఉన్న హైదరాబాద్లో చాలామంది అన్నారు, ఏంటి అసలు ఆయనకి లవ్ ఉండదా, ప్రేమ ఉండదా, ఆయనకి భార్య అంటే అది ఉండదా? భార్య అంటే ఎదురెవరు చూసుకోవటం కాదు, ఊరికే అది కాదు. దేవుడికి అప్పచెప్పామనుకో, అది అసలైన ప్రేమ. మా ఊళ్ళో ఒకటి ఉండదు, తోళ్ళ ఆనందరావు అని. ఆడ కుక్క ఒకటి ఉంటుంది మధ్యలో దేవదాసులాగా. పాల ప్యాకెట్ పైన ముగ్గురు పోతారు. అది అడిగి లుంగి పక్క జారుతుంటుంది, ఆమె ఇట్లా తోస్తుంటుంది, కుక్క ఇట్లా లాగుతుంటుంది, ఇక పోతుంటుంది. తోళ్ళ ఆనందరావు పెద్ద ఫేమస్, ఎర్రరాజు గుర్తుందా? దేవుడికి అప్పచెప్పా. ఆ రోజు హాస్పిటల్లో కానీ ఏ రోజైనా సరే నేను వెళ్తున్నా, నాకు తెలుసు అది కొట్టిద్దని, నన్ను కొట్టలేదు, నేను తగ్గను, తగ్గేదేలే, నాకున్న ఈగో ఎవ్వడికి ఉండదు. అసలు ఒక్కసారి నేను తగ్గకూడదని మైండ్లో ఫిక్స్ అయితే జీవితంలో తగ్గను నేను. అది అంత డేంజర్లో ఉంటుంది నా ఆలోచన. ఫిక్స్ అవుతా ఫస్ట్, తగ్గి 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 ఆలోచిస్తా. ఇక తగ్గొద్దు అనుకుంటే సాక్షాత్తు మళ్ళీ వాక్యం చదువుతున్నా కూడా అక్కడ ఆగిపోతాను. అట్లా ఉంటుంది. కనుక ముందే ఫిక్స్ అయినా వెళుతున్న ఈ ప్రయాణంలో బలహీనపరచాలంటే ఫస్ట్ కారణం భార్యను పెట్టుకుంటుంది. ఆమెను తగ్గిస్తే ఇది తగ్గుతాడు. మీరు చూడండి, ఎక్కడైనా భార్యకి ఏదైనా నీరసంగా ఉంటే ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా మనం ఏం చేస్తామండి, ట్యాబ్లెట్ ఇవ్వగలం, హాస్పిటల్ చూపించగలం, మనం అంతకంటే ఏం చేయగలం? అదేదో చేసేసి దేవుళ్ళో ఉంటే కార్యం అక్కడ గొప్పగా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ అదే ఎనర్జెటిక్గా మళ్ళీ ముందుకు వచ్చింది. నాకు అనిపించింది, అప్పుడు చెప్పిన, నువ్వు బలహీనపడ్డావంటే నీ ఒంట్లో బలహీనత ఉంది కాదు, నన్ను కొట్టడం కొరకు వాడుతున్నటువంటి అస్త్రం నాకు తగులునా, నువ్వు గాయపడునా అని చెప్పిన. ఎంత బలం చూడండి. ఊర్లో అంతే అంటారు, ఈ ప్రేమ ఉంటుందండి. ఒరే, నా ప్రేమ అందరిలాగా బులబుచ్చకాల ప్రేమ కాదురా, అది ఉడివిత్తెకుడు ఆ పండగ మంద కాదు. మన ప్రేమ సముద్రం మధ్యలో ఉంటుంది, అలా ఉంటుంది. ఒక్కసారి విస్ఫోటనం వస్తే 2011 యుగోస్లావియాకి డిసెంబర్ 26 ఇంకా 3 లక్షల మంది తెప్పలకు వెళ్ళిపోతారు. క్రైస్తవుడు అంటే వీడే క్రైస్తవుడు. అది ఐ లవ్ యూ బ్రవ్య, ఐ లవ్ యూ బ్రవ్య, ఇదే ఏమా ఏంది ఆయన అలా లవ్ చేస్తున్నాను నన్ను? ఈ ప్రశ్న అడిగామంటే నన్ను అవమానపరిచినట్టే ప్రభు. ఓకే రైట్. మళ్ళీ అడిగాడు 2 రోజుల తర్వాత, ఏమా ప్రభు నన్ను లవ్ చేస్తున్నావా? అబ్బో ఇది మరీ వెటకారంగా ఉంది ప్రభు. మళ్ళీ అడిగాడు పేతురు గారిని, ఏంటి ప్రభు ఇది అందరం ముందు? అయితే వెళ్ళి నా గొర్రెలను మేపు. కాయటం వేరు, మేపటం వేరు. మేపుతున్నామంటే ఆటోమేటిక్గా కాస్తామని అర్థం. మేపటం అంటే పొట్టంత ఉండాలా మేకకి ఇంటికి వచ్చేటప్పుడు. అంటే అంతటి పచ్చిక బయలు ఎక్కడున్నాయో వెతికి వాటిని అక్కడ చేర్చి వాటిని కాస్తూ వాటిని మేపాలి. ఇది సంఘములో పుష్టిగా ఆత్మీయ ఆహారాన్ని పెడుతూ, కష్టాలు వచ్చినా ఏమొచ్చినా భయపడకుండా వాళ్ళకి భరోసా ఇస్తూ, మీరు సాగుతుంటే ఎదురయ్యే ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక మాదిరిగా ఉండేటట్టుగా మీరు నిలబడగలగాలి. అలా నువ్వు చేయగలవా? ఎంత క్వశ్చన్ తెలుసు అది. సింపుల్గా అనుకున్నాడు మేపు అంటే. ఇక పేదరు గారికి కష్టాలు వచ్చాయి, పట్టుకెళ్ళారు, పెట్టేశారు, అంతే. జనం ఎక్కడ కుంగిపోట్లా, నేర్పుతున్నాడు. ఇది సువార్త అంటే, ఇది దేవుడితో అంటి పెట్టుకుంటే. కనుక ఇలా సాగుతుంటే నిన్ను టచ్ చేసి విజయం సాధించే ఏ క్రియ కూడా క్రైస్తవుని తాకదు. లేకపోతే అడుగుదీస్తే, అడిగేస్తే, అటు చూస్తే, ఇటు చూస్తే సమస్యల వలయములో క్రైస్తవుడు విలవిల. అప్పుడు ఎందుకంటే ఇంకా చర్చికి రావటం, సినిమా పోతే అయిపోతుంది. శుక్రవారం మంచి కొత్త వస్తుంటాయి. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి సీట్లో కూర్చొని పాప్కార్న్ తినుకుంటా తినొచ్చు. ఏ కన్ను చూడదనా పాట వేసుకోవచ్చు, అంతే. మరి క్రైస్తవుడు అంటేనే విల్సన్. అందుకే ఫస్ట్ నేను చెప్తా ఎన్నోసార్లు, ఫస్ట్ నా ప్రియురాలు ఉంది ఒకటి, దెయ్యం. దాన్ని చెప్తా, ఏమని ఏమో మరి బయలుదేరుతున్నా వాళ్ళలో 250 కిలోమీటర్లు, మరి గుంటలు కూడా చాలా ఉంటాయి, 4 టైర్లు ఉన్నాయి, స్పీడ్ మాత్రం 120 మ్యాక్సిమం తగ్గదు. ట్రై చేస్తావా ఏంటి? ఏమన్నా పోరా బాబు నువ్వు నీ వచ్చును, దెయ్యం. అది అలాగే అంటది, పోరా బాబు నువ్వు నీ వచ్చును, మీ ఆడ దొరుకుతున్నా.
ప్రభువా బయలుదేరుతున్నా ప్రభువా, వాక్యం చదువుకుంటాం మనం. నీ రాకపోకలు నీ యెహోవా, మరి స్టీరింగ్ నీ అయ్య పట్టుకుంటాడా, బ్రేక్ నీ అయ్యేస్తాడా? జాగ్రత్త లేనివాడు ఎలా చేస్తాడు రా ప్రార్థన? నువ్వు ప్రార్థన చేసినా అది వింటది పక్కనుండి. అందుకే ఫస్ట్ దానికి చెప్పాలా. ఎలాగో మన తండ్రే కదా, ఏదో తర్వాత చెప్తాం. దానికి చెప్పేసి బయలుదేరే నాయన, దాన్ని చెప్పిన నీ బిడ్డగా బయలుదేరుతున్నా, రాకపోక ఎందుకు నాకు తోడుగా ఉండు, అయిపోయిందంటే. ఏపు జీవిత ప్రయాణంలో ముగ్గురి ద్వారా బ్రేకులు పడుతూ వచ్చాయి. ఆగాడా? ఆగల. చివరికి భార్య ద్వారా కూడా వచ్చింది. ఆగిందా? క్రైస్తవ జీవితం అంటేనే ఓ పెద్ద సమస్య. అది ఎట్లా క్రియేట్ అవుద్దో తెలియదు. కృంగిపోవటం ప్రారంభిస్తే మనం బలహీనమైపోతాం. మనం బలహీనమైపోయినామంటే వాక్యం మనలో ఉండద్దు. బలహీనుడు, వాక్యాన్ని గ్రహించలేని వాడుగా ఉండిపోతాం. అప్పుడు ఫైట్ చేయలేం, స్వతంత్రాన్ని తీసుకురాలేం. కాబట్టి ఆమె లోకం దృష్టిలో తిరగట్రా అమ్ముకుంటున్నా ఆమె ఆత్మీయ జీవితంలో దేవుడితో ఫైట్ చేస్తున్నాను. నెత్తి మీద బరువు ఫైట్ కదా అండి. నేను ఎక్కువ బరువు మోయలేనండి. ఎందుకంటే నాకు 8th క్లాస్లో 7th క్లాస్లో హెడేక్ ఉండేది. నాకు అది బాగా గుర్తు. అది వచ్చిందంటే కింద తిరుగుతూ ఉండేవాడిని మొత్తం. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. అది ఏమైపోయిందో తెలియదు. అది వాళ్ళు ఎప్పటికీ అది రాలా. అదే ఉంటే సింధూరపూలు రజనీకి విజయకాంత్ గారిలాగా అయిపోయింది ఆ పని కూడా. వాడు కూడా అంతే, తలనొప్పి వస్తుంది, పోత తలనొప్పి వచ్చేస్తుంటుంది, కళ్ళు తిరిగిపోతుంటాయి, మెడ తిరిగిపోతుంటుంది. అంతే, ఇంకా నోటెంబడి సొంగొచ్చేస్తుంటుంది, కింద పడిపోతాం, ప్రాణం పోవచ్చు, రావచ్చు. దాన్ని తీసేశాడు అక్కడి నుంచి. అంటే దేవుడు ఏం ఆలోచిస్తాడయ్యా అంటే, వీడు నిలబడితే, నన్ననే కాదు ఎవరినైనా వాక్యం కొరకు మనసు పెట్టిన వాడిగా నువ్వు దేవుడికి కనబడితే ప్రతి దానిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. నిన్ను ఏది బలహీనపరచలేదు. మనం బలహీనపడిపోతే వాక్యం ముందుకెళ్ళదు, కుటుంబం పైకి రాదు, పిల్లలకు భరోసా ఉండదు. తండ్రి అంటే ఇంట్లో పిల్లలకి ఒక మంచి మాదిరి. అది అప్పుడే వాళ్ళు హ్యాపీగా తినగలరు, పండగలరు, ఆడగలరు, జీవితంలో ఎదగలరు. పోయిన కాంచి పట్ట చింతకాయల కారం, నాడికారం, కోడిగుడ్డు కారం ఇలాంటివన్నీ కొంపలో ఉన్నాయి అనుకో, పిల్లలు అనుకుంటారు ఎప్పుడు ఇంట్లోంచి పోతే బాగుంటుంది అనిపించింది. అప్పుడు తండ్రి మాట లేదు, తల్లి మాట లేదు, దేవుడి మాట లేదు. ఇంకా వాళ్ళు ఏమవుతారు అంతే. వాళ్ళ జీవితాలు ఈ రోజున బాగలేదంటే కేవలం ఫ్యామిలీలో ఉన్న మెంబర్సే కారణం, తల్లి తండ్రే కారణం. పిల్లల జీవితాలు బాగలేదంటే పిల్లలు హర్ట్ అవుతున్నారన్నా, పిల్లలు డిసప్పాయింట్ అవుతున్నారన్నా, డిస్టర్బ్ అవుతున్నారన్నా కేవలం భార్య భర్తలదే. అప్పుడు దేవుడు పట్టుకొని బండకేసి తలకాయలు తీసేస్తారు అంతే. ఇంకా అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి ఇజ్రాయెల్ మీద రాజు, దేవుని భక్తుడు, గొప్ప పేరున్నవాడు గిద్యోను, విశ్వాసుల లిస్టులో రాయబడ్డ వ్యక్తి ఆయన. అలాంటి తండ్రి గర్భాన ఇలాంటోడు పుట్టిండంటే సామాన్యులుగా ఉంటున్నటువంటి నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న పిల్లల్లో మళ్ళా ఎలాంటి వాళ్ళు పుట్టరా అండి? దాన్ని ఎలా ఎరవాలి? వాళ్ళకి ఎలా జ్ఞానం రావాలి? వాళ్ళు ఎలా దేవుళ్ళు నిలబడాలి? వాళ్ళకి ఎలా మనం స్పిరిచువల్ ఫౌండేషన్ని బాగా టవర్లో చూపించాలి? ఇవన్నీ మిస్ అయ్యాం. వాళ్ళు ఎద్దుమేం చేస్తారు, స్థిరరాయం వేస్తారు. కాబట్టి ఈ రోజున ఒక స్త్రీ ఇల్లాలే ఇంటికి వెలుగు. బాగుంది అది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. నిజమే. మరి స్త్రీ చదువుకుంటే చాలండి, ఆ కుటుంబం బాగుంటుంది. పురుషుడు ఎట్ట అలాగాడే, ఎందుకంటే పొద్దుపడిపోయి సాయంత్రం వస్తారు కాబట్టి. కుటుంబం రక్షించాల్సింది వాడే కదా, మరి ఫినాన్షియల్గా వాడే కాపాడాలి. కానీ ఒకటి తిరుగుతూ ఉంటాడు, ఇంకా గాలిగా ఏదో చేస్తుంటాడు. కానీ పూర్తిగా దిద్దవలసినటువంటి బాధ్యత స్త్రీ మీదే ఉంది. ఆ స్త్రీకి వీటితో పాటు కూడా దేవుని వాక్యంలో ఏదైనా అడ్డు వస్తే నరికేద్దామనంత బలం కూడా ఉంటే నిజంగా ఆ స్త్రీ సాహసవనిత అవుతుంది, లేకపోతే ఆ స్త్రీ ఇస్త్రీ అవుతుంది. ఇప్పుడు స్త్రీలు ఇస్త్రీలా, సాహస స్త్రీలా? అవును, పేరు లేదు. తేబేసు స్త్రీ పట్టణమే,
పట్టణాన్నే తేబేసు స్త్రీగా పిలువబడేంత గొప్పగా. అదేనండి ఆ తేబేసు స్త్రీ ఉందే, ఆ తేబేసు స్త్రీ ఉందే, ఎవరు చెప్పినా అంతే. అదేనండి ఆ కనకం ఉందే అంటలా, అదేనండి ఆ తేబేసు స్త్రీ ఉందే మోటివేషన్ అవుతుంది అక్కడ. పట్టణాన్ని కాపాడింది కనుక పట్టణ కాపరిగా, కాపాడిన దానిగా ప్రపంచ చరిత్రలోనే కాకుండా దేవుడి బైబిల్లో కూడా రాయించారు. పేరేంటో తెలియదు, ఇది తెలీదు. అంటే పేరు కొరకు ప్రాకులాడొద్దు. నీ పని చేసుకుంటూ నీ దాంట్లో నువ్వు ఉంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా దేశం గుర్తిరిగే అంతగా దేవుడు నీకు ఇస్తాడు. దీనికి కావాల్సింది నిబద్ధత, స్టెబిలిటీ, దూరదృష్టి, దేవుడు వాక్యం కొరకు అన్వేషణ. వాక్యం వినకపోతే ఈరోజు నాకు అన్నం తెలియదండి. ఈరోజు నేను ఇక చర్చికి వెళ్ళలేదు, ఏదో కారణం వచ్చి మొత్తం దిగలేదండి అంటడా. ఇట్లా పెట్టుకొని టీవీ పెట్టుకొని సౌండ్ తగ్గించుకొని అంటావా మా ఇంక కొత్తగా వచ్చింది పాట నా సామి అనుకుంటా. అది కూడా యేసుక్రీస్తు కూడా సామి అని ప్రార్థన చేద్దాం మనం. ఇలాంటి స్థితిలో ఉంది క్రైస్తవ్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి కావాల్సింది ఆ స్త్రీ మనస్తత్వం. ఎవరికి తెలియని పట్టణంలో పట్టణాన్ని తన పేరుగా, ఇంటి పేరుగా మార్చుకోగలిగిందంటే నిజంగా ఎంత గొప్ప వీరవనిత. స్కెచ్ చేస్తే నిజంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. ఆడేమో కింద మీరు చదువుతుంటే 9వ అధ్యాయాన్ని ఆడు అటు తిప్పి ఇటు తిప్పి తిరుగుతూ ఉంటున్నాడు అబీమెలెకు గాడు. ఇలా పట్టుకొని రాయి వదలాలంటే కోట ఏమైనా స్ట్రైట్గా ఉంటుందా? మన బ్లాక్లే కిటికీలుండి, సొవ్వలుండి, యాంగిల్ ముందుకుండి, ఒకటి వెనక్కి వచ్చి రకరకాలుగా ఉంటాయి. అంటే ఇంచుమించుగా మీటర్ వంగాలండి. ఆల్మోస్ట్ వాళ్ళు రాయి వేయాలంటే గోడ కాని చుట్టూ ఎత్తి పడదాం. మీరు చూడండి, కావాలంటే ఒక కిటికీ ఫీట్నర్ ఉంటుంది, ఇంకొకడేమో గ్రిల్లు పెడతాడు, ఇంకొకడేమో ఏదో పెడతాడు. ఇవన్నీ దాటి వాడు చావాలి. అంటే ఏ రేంజ్లో వంగాలి మీరు చూడండి. దేవుడు కొరకు ఎంతకైనా వంగుతా, దేవుడి కొరకు ఎంతటి కష్టమైన విజయాన్ని అందిస్తా, దేవుడి కొరకు ఎంతటి భారాన్నైనా మోస్తా, దేవుడి కొరకు ప్రపంచానికి విలువ ఇచ్చేటట్టు నిలబడతా. ఇవన్నీ ఆమెలో అట్లా వంగి అట్ట పట్టుకొని వాడు అటు ఇటు తిరుగుతూ వచ్చే లోపల వదిలిందంటే దీని టైమింగు వీటి టైమింగు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే దీన్ని ఏమంటారు చెప్పండి? దైవకృప. మ్యాచ్ అయిందా కాలేదా? మ్యాచ్ అనేది దైవకృపే. రాయికి తలకి మ్యాచ్ అయింది కాబట్టి వాడు చచ్చాడు. పొరపాటున పక్కనో లేకపోతే మరొక చోట పడుంటే ఇలా చూసేవాడే, ఎవరు రాదే దాని బట్టడానికి కిందకి వస్తూ మిమ్మల్ని అందరూ వెళ్ళేస్తా, ఆమెను ఒక్కదాని ఇస్తే చాలు అంటాడు. అప్పుడు ఏం చేస్తారండి? ఆ నుంచి తేబేసు స్త్రీని నెడతారు, నెట్టరు వెళ్ళారు, నెడతారు ముక్కలు ముక్కలు కిందకి వేసేవాడే. ప్రాణానికి తెగించింది, చరిత్రలో తన పట్టణాన్ని నిలబెట్టగలిగింది. మరి మన జీవితంలో మనం ఏదైనా సాధించగలమా అంటే కుక్క బతుకు, నక్క ఆలోచన, చంచల మనస్తత్వం, ఇలాంటివన్నీ మనకు ట్యాగ్లైన్గా ఉంటాయి జీవితంలో క్రైస్తవులకి. ఇప్పుడు దేవుడికి ఉపయోగం ఏముంది? ఏం లేదు. పిల్లలకి ఏముంది? ఏమి లేదు. మరి మనకేముంది? ఏమి లేదు. మరి ఎందుకు కలిసి ఉన్నారు? ఏమో తెలియదు. అంటే ఏమీ తెలియకుండానే ఒక కుటుంబం అనే ఒక నామకార్థపు ట్యాగ్లైన్ పెట్టుకొని ఒక బోర్డు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి పనికిరాని కుటుంబీకులం అని ముద్రపడిపోద్ది అంతేగా. కాబట్టి దేవుళ్ళు బలంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీ ముందు ఏదున్నా దేవుడు వాక్యమే కనబడాలి అంతే. అది తప్ప ఏదైనా కనబడిందంటే నీలో విశ్వాసం చిల్ల పెంకులు నిలబడ్డ నీరు కన్నా తక్కువ. ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీతో ఒక స్త్రీ పోల్చుకోగలదా? తేబేసు స్త్రీ ఈజ్ ఈక్వల్ టు మేము అనగలవా? మేము కాదు. కాబట్టి తేబేసు స్త్రీ అంటే స్త్రీలకే ఆదర్శం, స్త్రీలకే మెంటర్గా, మాదిరిగా, రోల్ మోడల్గా ప్రపంచంలో బైబిల్ ఉన్న ప్రతి వాడి చేతిలో ఈ పట్టణం పేరు ఈరోజు మనం చదువుకోగలిగామంటే ఆ పట్టణం ఒకటి ఉన్నది అని, అది దేవుడికి విజయాన్ని అందించిన స్త్రీగా నిలబెట్టగలిగిందంటే నిజంగా స్త్రీలు మీకు జోహార్లు అంటాడు దేవుడు. అందుకే 68:11 లాస్ట్ మాట ఏమన్నది కీర్తనలో? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు. దేనిని?
వాక్యాన్ని ప్రకటించేటట్టుగా ఈ రోజున మనల్ని మోటివేషన్ చేయగలిగింది ఒక స్త్రీ అంటే దానిని ప్రకటించిన స్త్రీలు, వాక్యాన్ని ప్రకటించిన స్త్రీలు. ఆమె వాక్యం చెప్పిందండి అక్కడ. వాక్యం చెప్పిందే. వాక్యం చెబితేనే ఘనత వచ్చింది కాదు, వాక్యం ఉంటే ఘనత వచ్చింది. మనం ఏం కోరుకుంటాం? రాజ మార్తాండ నట సార్వభౌమ రాజశ్రీ ఓ అని పేర్లు పెట్టి ఫలానా హో అంటే అప్పుడు వచ్చి ప్రైజ్ లార్డ్ నా ప్రియ సోదరి కాదురా, సోదరి మనులారా, నా దేవుని పిల్లలారా, మధ్యలో ఇదెందుకు వస్తాడో తెలియట్లా. ఈ ఒత్తటాలేంది, ఈ అరవటాలేంది. ఒకడు మొన్న అన్నాడు, అన్న మీరు మీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. వెంటనే ఒకటి ఇచ్చేసా, మేము అవివేకంగానే మాట్లాడతాము, మీరు బుద్ధిమంతులు నీతిమంతులు, మీరు పాష్గా పొలైట్గానే మాట్లాడండి అన్న. నీ దండం అన్నానంతే. వాక్యం అని చెప్పాలండి, ప్రాభవో తన రేఖల కింద మనల్ని భద్రపరచుకొని నా మాట పక్షి అంట. ముందు నా కాడే నాకు వచ్చింది, ఈ లాంగ్వేజ్ అంటే నాయన. మళ్ళీ బల్లెత్తి గుర్తుంది మధ్యలో ఇట్ట, ఒరే గ్లాసురా కొనుక్కున్నారా, ఇలా గుద్దితే పగిలిపోతుంది నాయన. ఇప్పుడు పగలదు, గుద్ది నేర్చింది, ఇది ఇటుపోద్ది మళ్ళా మార్చాలి కదరా. ఈ ఎట్ట గుద్దుతాం ఎట్ట ఏందిరా ఇది, హిస్టీరియా రాగోలాగా నరాల వీక్నెస్ లాగా. టీచర్ కూడా అలాగే చెప్పుకుంటూ ఎగురుకుంటూ పాటలు ఎట్టుంటుంది, మంచిగా స్టెబిలిటీగా ఉండి కర్ర చేతితో పట్టుకొని చాక్రీస్ పట్టుకొని పిల్లల మీద నజరేసి ఒక్కొక్కడి మీద దృష్టించి అలా రాస్తూ లేరా చెప్పో టీచర్ అది ఆమె టీచర్ అంటారు. లేకపోతే కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అది కనుక స్త్రీలు మీకు జోహార్లు. ఎందుకంటే చాలామంది బైబిల్లో మోటివేట్ చేసిన స్త్రీలు ఉన్నారండి. అక్కడక్కడ బుద్ధి చెప్పిన స్త్రీలు కూడా ఉన్నారు. ఒక యెజబెల్ ఉంది, మహాతల్లి. అసలు ఆడవాళ్ళలోనే అలాంటి బుద్ధి ఉంటుంది అనిపించింది. అదే మొగుడు 0 బొంగరం అంతేగా. మరి ఇటు సింకు లేదరా, 2 పార్ట్లు కూడా ఇంతేనా, ఇటు సింకులో కూడా ఇంతేనా అంతేగా. అలాంటి వాళ్ళు ప్రెస్టేషన్ వస్తే పైకి లేపడు అనమాట, అంటుంటుందిగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్త్రీ ద్వారా దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేయించుకున్నాడు. అది ఒక స్త్రీ బలంగా ఉంటే ఆ కుటుంబమే బలంగా ఉంటుంది. స్త్రీలు తమ నడత వలన పురుషులను దిద్దవచ్చు, పురుషులు తమ ప్రార్థన వలన స్త్రీలను మార్చుకోవచ్చు. అది ప్రార్థనతో వీళ్ళు, ప్రార్థనతో వాళ్ళు రెండు కలిస్తేనే దైవ కుటుంబం. ఈ దైవ కుటుంబంలోనే విజయ వనిత, వీర వనితల త్యాగ ఫలాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి తేబేసు స్త్రీ పేరు లేదు, పేరేంటో తెలీదు. పోనీ వయసు చెప్పాడు దేవుడు. ఎంత వయసు ఉంటుందండి? తిరగట్రాయి ఎత్తిందంటే బలంగా ఉంటుంది. మరి అంటే వయసులో ఉన్నది బలంగా ఉన్నది. సహజంగా మన వయసులో ఉంటే దేవుడికి చాలా దూరంగా ఉంటాం. ఎందుకంటే ఈ వయసులో ఉండగానే ఈరోజు ఇలా వెళ్తే 2 రూపాయలు వస్తాయి, ఇలా వెళ్తే 3 రూపాయలు వస్తాయి. వయసు పోయినాక రాదు. కాబట్టి వయసు పోయిన వాళ్ళంతా చర్చిలో ఉంటారు. వయసు మళ్ళీందనుకోండి ఆ చర్చిలో ఉంటారు. వయసులో ఉన్నోళ్ళు చర్చి బయట పనుల్లో ఉంటారు. యవ్వన మందు కాడి మోయిట దేవునికి నరునికి మేలు, దేవునికి ఇష్టం. యవ్వన మందు కాడిమోయ అన్నాడు. మొత్తం అయిపోయినాక వస్తాడు, ప్రభువా అని ఎత్తుకుంటానని. నువ్వు మొత్తుకోలేవు, ఎత్తుకోలేవు, వద్దు అంటాడంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత బలమైన ఆలోచన మనలో ఉంటేనే వాక్య సారం అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే వాక్యం కాదు కదా, వాక్య దృష్టి కూడా నిలవదు. కనుక పేరు కొరకు, ప్రఖ్యాత కొరకు ఈ రోజున సేవకుడిగా ఉండాలన్న ఆలోచన కలిగి ఉంటేనో దేవుడు మెచ్చడు. దేవుడు ఎన్నుకుంటే పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తుతాడు. ఎప్పుడు? బలిష్టమైన రెక్కల కింద దేన మనసు కలిగి, దేవుని సన్నిధానములో నీ ఆలోచన కలిగి, నీ కుటుంబాన్ని దేవుడు ప్రజెంట్ చేసుకునేలాగా చూపించి నువ్వు కొనసాగగలిగితే ఇది సాధ్యమైంది. లేకపోతే వచ్చామా, విన్నామా, వెళ్ళామా, ఉన్నామా, వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా,
అంతే. నో సిగ్నేచర్, నో నోటిఫై, ఏమంటారు దేవుడు నోటీస్ ఈ ఫ్యామిలీని చెయ్యడు అని అర్థమైపోద్ది మనకి. కాబట్టి నీ కుటుంబం దేవుళ్ళు చల్లగా ఉండాలన్నా, మరొక కుటుంబంలో జరిగిన సంగతులు నీ కుటుంబానికి దేవుడు ఆపాదించాలన్నా వాక్యం ద్వారానే సాధ్యం కనుక, ఆ వాక్యం యథార్థంగా ఉంటుంది కనుక ఈ యథార్థతలో నువ్వు ఉండి తీరాల్సిందే, లేకపోతే కష్టం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, తేబేజు స్త్రీ పేరు లేదు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి దేవుడు. చూడండి, ఆయన ఎవరు, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఏ గోత్రం, ఏ కులం, ఏం చెప్పట్లా. ఆ పట్టణంలో అంతే, ఇంకా అంతే. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, దాన్ని బట్టి ఆలోచించండి. పెళ్ళయిందో తెలీదు, పిల్లలు ఉన్నారో తెలీదు, ఏం తెలీదు. ఆమెకంత గొప్ప పేరు వచ్చింది. ఆ పేరు వచ్చిందంటే ఆ పేరులో తన భర్త, తన పిల్లలు, తన ఊరు, తన ఫ్యామిలీ, తన కష్టం మొత్తం వచ్చేస్తాయి. నువ్వు చెప్పుకోవటం ఎందుకు, నీ గురించి నలుగురు చెప్పాలి. ముందు మనమే చెప్పేస్తుంటాం, మనకు ఆగదు వచ్చా, మనం చెప్పేస్తుంటాం. నేనంటే పలానా ఐఏఎస్ వెంకట్రావు గారి మునుమానోడు తాలూకా సుట్టానండి, ఏలు విడిచిన మేనమా బామర్తి కొడుకు మనవనండి అట్లంతే. ఇంత నువ్వు ఎవడరా అంటే బాడకం అర్థం తెలుగులో. వాడెవడో సిగ్నేచర్ నీకెందుకురా, ఓయమ్మాయి నేను ఎవరిని, నేనెవడో నాకే తెలియకపోతే నేను ఎవడో లోకానికి ఎలా చెప్పగలను. నేను ఒక యాదవని, నేను ఒక లఫూట్ని, ఏదో ఒకటి తెలియదు కదా, ఏదైనా ఒకటి ఉండాలి కదా. నేను దేవుడు కొరకు నిలబడ్డ బిడ్డను చెప్పు. అందుకనే రేపు ఆదివారం ఏంటనుకుంటున్నాం, ఒకసారి వచ్చాడు వరమేసం వేసుకొని, ఏళ్ళేవు మీసాలు మళ్ళీ వేసుకొని అందరికీ అన్నాం ఎందుకు వాళ్ళు, నేను మీ ముఖ్య సృష్టి. బైబిల్లో కల్పిత పాత్ర ఎలా చెప్పుకోను, మోసే కాదు మేషే అంట. మేషే ఏం చెప్పిండు అంటున్నాడు, మేషేనా అంటే మోకి చదువుకోవాలా, నాకు అర్థమైందా, అక్షరాలు లేవు వీడికి మైండ్లో, చదువుకోవాలా. మోసేకి మేషేకి తేడా తెలియట్లా. మేషే ఏమండవు, ఏం రాశాడు అని ఒక మొక్క చెప్పాడు. అప్పుడు వాడికి పెట్టిన టైటిల్ ఏం తెలుసా, ఇదే. ఎంత బాగుందో, ఎంత బాగుందో టైటిల్ చూసారా, తమ్ముడు తుమ్మాడో హచ్, యెహోవా కల్పిత పాత్ర అంటూ ఆదివారం. కనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది తుమ్మినా దేవుడి వేలు మీద ముని వెంట్రుకు కూడా ఓడదు అని చెప్పగలను నేను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుళ్ళో ఉంటే బలం, ఓ నమ్మకం, ఓ ధైర్యం. ఒక స్త్రీ ద్వారా నేర్చుకున్న పాఠం మన కుటుంబానికి ఆదర్శం, ప్రపంచానికి ఆదర్శం. ఇలా ఎందరో మనల్ని మోటివేషన్ ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, దైవ కృప నిన్ను విడిచి ఎప్పటికీ పోనీయకు అని చెప్పటానికి. నిజంగా మనలో ఉన్నదా, పరిచారం గల మనసు ఉన్నదా, సువార్త కొరకు ప్రాణం పెట్టే మనసు ఉన్నదా, దేన్నైనా సరే నిలబడగలిగి ఎదిరించగలవనే తలంపు ఉన్నదా? వీటి వెనకాల కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. ఇది బలం. ఆ బలం కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబీకులుగా కనబడతావు. అంతేగాని నాకు పవన్ కళ్యాణ్ పేరు రావాలా, ఉపమంత్రి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ఫోటో పక్కన ఫోటో ఉండాలా, జైలు ఎన్ని అవి ఉంటాయి కదా, లూబీలు జరిగినట్టు కాదని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఏమీ ఆశించవలసిన అవసరం లేదు. హ్యాపీగా దేవుణ్ణి నమ్మి దేవుళ్ళో ఉంటూ నీ కుటుంబాన్ని పెట్టుకుంటూ వాక్యం వింటూ వెళ్తూ ఉండు. ఖచ్చితంగా నిన్ను వాడుకుంటే మామూలుగా వాడుకోడు అది. కాబట్టి దేవుడు నన్ను వాడుకుని బాబు సాధనంగా నేను కనబడాలంటే, ఇదిగో ఈ స్త్రీ ఎవరో తెలియదు, ఇప్పటికీ కూడా పేరు కూడా లేదు. దీని కొరకు గూగుల్ వెతికాను, పాత పుస్తకాలు వెతికాను, అబ్బే కనీసం క్లూ దొరికిద్దేమో, సంస్కృతంలోనైనా హిబ్రూలోనైనా గ్రీకులోనైనా ఎక్కడైనా సరే పేరు ఉంటుందేమో వెతికాను, కానీ అసలు పేరు లేదు. అది నాన్ అడ్రస్. అలాంటి స్త్రీ ఈ రోజున మనకి ఇన్స్పిరేషన్ అయిందంటే ఆలోచించండి. కాబట్టి ఈమెకి ముందుగా వందనాలు, ఈమె గురించి తెలియజెప్పడానికి ప్రేరేపించిన నా దేవునికి కూడా వందనాలు. ఇంతసేపు ఓర్పుగా ఉన్నటువంటి మీకు కూడా వందనాలు. శుక్రవారం మరో అద్భుతమైన ఆలోచనతో మరొక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మీ మధ్యకి వస్తున్నాను. ఆదివారం ఎలాగో చెప్పాను, శుక్రవారం పోస్టర్లో వచ్చింది. దేవుడి సంగతిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం.